గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. తిరుమల ఈ పేరు వినగానే ప్రపంచంలో ఉండే ఏ హిందువుకైనా కూడా అదొక ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి ఏడుకొండలవాడ, ఆపదముక్కులవాడ అంటూ స్వామి దగ్గరికి వస్తుంటారు. ఒక్క క్షణం స్వామిని చూసి మా బాధలు చెప్పుకుంటే తీరుతాయని, మా కోరికలు స్వామివారి చెవిన వేస్తే నెరవేరుతాయనే ప్రగాఢమైన విశ్వాసంతో 2000 శతాబ్దాల ఆధార చరిత్ర కలిగిన ఈ ఆలయానికి కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. నిత్యం భక్తుల బాగోగులు చూస్తున్న ఆ స్వామిని 40 సంవత్సరాలుగా స్వామివారి బాగోగులు చూసే ఒక పవిత్రమైన వృత్తిలో కొద్దిమంది అర్చకులు ఉన్నారు. వారిలో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు కూడా ఒకరు. మనం ఈరోజు ఐడ్రీమ్ మీడియా ద్వారా రమణ దీక్షితులు గారిని పరిచయం చేయబోతున్నాం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి, చెప్పండి, తిరుమల ఒకప్పుడు చాలా చిన్న గ్రామం అని ఇవన్నీ మీరు తెలిసే ఉంటుంది. మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదివారు, ఇక్కడే ఉద్యోగం కూడా 40 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో తరిస్తున్నారు. మీరు చిన్నప్పుడు చూసిన తిరుమలకు ఇప్పుడు చూసిన తిరుమలకు తేడా ఏ రకంగా ఫీల్ అవుతుంటారు? మీరు ఆ తేడా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓం శ్రీ వెంకటేశాయ నమః. మార్పు అనేది సహజం. సాంకేతికమైన విజ్ఞానంతో పాటు సామాజికమైన మార్పులు, వీటన్నిటి వల్ల దేశంలో ఎన్నో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. అందులో తిరుమల నాకు తెలిసి 50వ దశకంలో ఒక చిన్న గ్రామంగా ఉండేది. గుడి చుట్టూ కొన్ని చిన్న చిన్న అంగళ్ళు, చిన్న చిన్న పలహారశాలలు, తరువాత కొన్ని ధర్మసత్రాలు, మఠాలు, పూర్వకాలంలో రాజులు, సంస్థానాధిపతులు వారు ఏర్పాటు చేసిన ధర్మసత్రాలు, ఇవి కాక దేవాలయంలో కైంకర్యాలు చేసే అర్చకుల ఇండ్లు, ఉద్యోగులకు ఉన్న అధికార నివాసాలు, ఇవి మాత్రం ఉండేవి. చిన్న చిన్న వీధులు. అది కాకుండా వాతావరణం కూడా 365 రోజులు కూడా ఎప్పుడు మంచు పడుతూ, సన్నటి జల్లు పడుతూ, చలి చలిగా ఉండేది. గుడి చుట్టూ ఒక మహారణ్యం. ఉన్న 4 వీధుల్లో ఎప్పుడూ జలజలమని నీళ్లు పాకుతూ ఉండేది. స్వామివారి పుష్కరిణిలోకి, వరాహస్వామివారి దేవాలయానికి దక్షిణం వైపు నుంచి ఒక పెద్ద కాలువ గుండా నీళ్ళు ఎప్పుడూ వస్తూ ఉండేది. నారాయణగిరి పర్వతాల నుంచి, చక్రతీర్థం, సనక సనందన తీర్థం మొదలైన వాటిలో నుంచి నీరు వస్తూ ఉండేది. ఇవన్నీ చిన్నప్పుడు నేను చూసిన జ్ఞాపకాలు. ఊరు చుట్టూ పెద్ద జామ తోటలు ఉండేవి, జామ పళ్ళ తోటలు ఉండేవి. స్వామివారి గుడి దగ్గర ఎప్పుడూ నేతి ప్రసాదాలు తయారు చేసిన వాసన గుమగుమలాడుతూ ఉండేది. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో తలుపులు తెరిచి, సాయంకాలం 8 గంటలకే రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ ముగించుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మా తల్లిదండ్రులు చెప్పేవారు, అంతకుముందు ఉదయం సూర్యోదయం తరువాతే 9-10 గంటలకు ఉదయం తలుపులు తెరిచి కైంకర్యాలన్నీ జరిపించి ఉన్న భక్తులకి అందరికీ దర్శనాలు చేసిన తర్వాత సాయంకాలం పొద్దు వాలే లోపల 4 గంటలకే స్వామివారి కైంకర్యాలు ముగించుకొని తలుపులు వేసుకొని దిగి వెళ్ళిపోయేవారని కూడా చెప్పేవారు. తిరుపతి నుంచి సరుకులన్నీ ఎద్దుల బండిలో వచ్చేవి, అవి నేను కూడా చూశాను. తర్వాత సాంకేతికమైన పరిణామాలు,
బస్సులు, కార్లు ఇవన్నీ రావడం, తర్వాత విద్యుత్ శక్తి రావడం, తర్వాత ఇందువల్ల స్వామివారి ఆలయానికి రద్దీ పెరగడం వల్ల వచ్చిన యాత్రికుల సౌకర్యాల కోసం అనేకమైన సత్రాలు నిర్మించడం. దీని తర్వాత ఒక మహత్తరమైన మార్పు ఎప్పుడు వచ్చిందంటే, స్వామివారి దేవాలయానికి చుట్టూ ఉన్న గృహస్థుల ఇండ్లన్నీ కూడా తీసివేసి స్వామివారి మాడవీధులు పెద్దవి చేసి వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించడం, గ్యాలరీస్ నిర్మించడం, ఇవన్నీ ఇది ఒక పెద్ద మార్పు దేవాలయ చరిత్రలో. కాకపోతే శ్రీవారి దేవాలయానికి ఆగ్నేయ దిక్కులో ఉన్న 1000 కాళ్ళ మంటపం అనే ఒక మహత్తరమైన ఒక కట్టడం, ఇది సుమారు 900 సంవత్సరంలో, అంటే సుమారు 1000 సంవత్సరాలకు ముందు కట్టిన ఒక విశాలమైన ప్రాంగణం. ఇందులో అప్పట్లో భక్తులు క్రూర మృగాల నుంచి, బందిపోట్ల నుంచి తప్పించుకోవడానికి, వర్షం నుంచి, ఎండ నుంచి కాపాడుకోవడానికి, వంటలు చేసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉండేది. ఇది అతి సుందరమైన శిల్పాలతో అలంకరించబడి చాలా హుందాగా నిలిచి ఉన్న ఒక కట్టడాన్ని స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఆస్థానాలు అవి ఏది అక్కడ జరిగిన దాఖలా లేకపోయినా కూడా ఒక ప్రాచీనమైన కట్టడంగా, ఒక ఆర్కియలాజికల్ ట్రెజర్గా, మన దేశం యొక్క ప్రాచీన సంస్కృతికి నిదర్శనంగా నిలబడే ఒక మహత్తరమైన, ఒక బ్రహ్మాండమైన కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అనేది అది చాలా మనసును బాధించిన విషయం. నేను ఎంతో ప్రయత్నం చేశాను దీన్ని కూల్చివేయడం తగదని. ఒకవేళ తీసివేయవలసిన అవసరం ఏర్పడితే దాన్ని అలాగే మరొక చోట రీలొకేట్ చేయమని, పునర్నిర్మాణం చేయాలని, అది మన వచ్చే తరాలకు మన ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంచాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ జరగలేదు. అది పూర్తిగా నిర్మూలన చేసేశారు. ఆ స్తంభాలు ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు. దీనికన్నా విచారకరమైన విషయం ఏంటంటే, స్వామివారికి తూర్పు మాడ వీధిలో మహారథం నిలిచే చోట ఒక రాతి తేరు మంటపం అనే రథ మంటపం ఉండేది. అందులోకి ప్రతి బ్రహ్మోత్సవంలో జరిగే మహారథోత్సవంలో మలయప్ప స్వామివారి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఆ రథమంటపంలోకి వేంచేసి అక్కడ రథారోహణానికి నిర్ణయించిన ముహూర్తంలో నవగ్రహ దానం, యాత్రాదానం మొదలైన ఆగమోక్తమైన కార్యక్రమాలు నిర్వహించి ఆ రథమంటపం లోపల నుంచే రాతి మెట్ల మీదుగా రథంలోకి వేంచేపు చేయబడేవారు. అది దాన్ని కూడా మాస్టర్ ప్లాన్ అనే ఒక దీని మీద తీసివేశారు. అప్పుడు కూడా దాన్ని మళ్ళీ మనకు అనుకూలమైన ప్రదేశంలో పునర్నిర్మాణం చేయాలి, అది మనకు ఉపయోగపడే మంటపం అని ఎంతో వాదించాను. కానీ దురదృష్టకరమైన విషయం, అది చేయబడలేదు. ఇప్పుడు మనం మహారథంలోకి ఇనుప మెట్ల మీద స్వామివారిని వేంచేపు చేస్తున్నాం. అది చాలా ప్రమాదంతో కూడిన విషయం. ఎప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధిపత్యం ఒక సుందరమైన శిల్పాలతో కూడిన ఒక ప్రాచీనమైన రథమంటపాన్ని పోలిన దాన్ని మరొకదాన్ని మళ్ళీ అదే ప్రదేశంలో, మనకు అనుకూలమైన ప్రదేశంలో నిర్మించాలని నా ఆకాంక్ష. అది చూడాలని కూడా నా కోరిక. ఇక
స్వామివారికి వాహన మంటపం రాతితో చేసిన విజయనగర సామ్రాజ్యం రాజులు కట్టిన వాహన మంటపం ఉండేది. ఆ వాహన మంటపం కూడా తీసివేసి ఇప్పుడు మనం సిమెంటు కాంక్రీట్తో కట్టిన వాహన మంటపంలో స్వామివారికి వాహన సేవలు జరిపిస్తూ ఉన్నాం. ఈ సాంకేతిక పరంగా చూస్తే రాతితో చేసిన నిర్మాణాలు యుగయుగాలుగా నిలబడతాయని, ప్రకృతి సిద్ధమైన వైపరీత్యాలకు తట్టుకొని నిలవగలిగే ఒక పటిష్టమైన కట్టడాలు ఇవి రాతితో చేయబడినవి మాత్రమే అని సాంకేతిక పరంగా కూడా ఇప్పుడు నిర్ధారించబడింది. సిమెంటు కానీ, కాంక్రీట్ కానీ, కొయ్య కానీ, మట్టితో చేసినవి కానీ ఎక్కువ కాలం నిలబడలేవు. అది కాకుండా రాతి కట్టడాల్లో రాతిలో ఉన్న క్వార్ట్జ్ అనే ఒక పదార్థంతో పీజో ఎలక్ట్రిసిటీ అని ఒక చాలా బలహీనమైన ఒక విద్యుత్ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావమే ప్రాచీనమైన దేవాలయాలు రాతి కట్టడాల్లో మనం లోపలికి ప్రవేశించేటప్పుడు మనకు ఒక అలౌకికమైన అనుభూతి ఒకటి కలుగుతూ ఉంటుంది. అది కాకుండా ఈ రాతి కట్టడాల వల్ల దేవాలయంలోని గర్భాలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహాలు, చుట్టూ ఉన్న పరివార దేవతల విగ్రహాలు అంటే గరుడాళ్వారు, ఆంజనేయ స్వామి, అమ్మవార్లు, వృషక్సేనులు, ఇటువంటి విగ్రహాలు అన్నిటినీ కూడా ఈ రాతి నేలతోనూ రాతి కట్టడంతోనూ సంధానం చేయబడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే భక్తులకు ఒక అలౌకికమైన ఆనందం కలుగజేస్తూ ఉంటుంది. వేరే అమానుష్యమైన ఒక పరిధిలో కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఉన్న రాతి కట్టడాలన్నింటినీ కూడా తీసివేసి దాన్ని సిమెంట్తోనూ, కాంక్రీట్తోనూ, కొయ్యతోనూ కట్టడం, ఇవన్నీ కూడా ఆ కట్టడాన్ని చేయడానికి ఉన్న సంకల్పాన్ని అంతగా ప్రతిఫలించకుండా ఉంటుంది. ఇది తిరుమలలో జరిగిన కొన్ని విచారకరమైన విషయాలు. మనం శాశ్వతంగా ఈ కట్టడాలను పోగొట్టుకున్నాం. ఇదే పాశ్చాత్య దేశాల్లో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్నో కట్టడాలను ఎంతో జాగ్రత్తగా కాపాడి ఆ చుట్టూ అసలు వాహనాలు కూడా మెదలకుండా ఎంతో దాన్ని సుందరీకరణ చేసి దాన్ని కాపాడి ప్రజలు ఇప్పటికీ చూస్తూ ఉన్నారు. కానీ మనం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కట్టడాలను కూడా మనం పోగొట్టుకున్నాం అనేది మన దురదృష్టం. స్వామి, ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో భాగంగా 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేసేటప్పుడు మీరు కానీ అనేక మంది పీఠాధిపతులు కానీ ఇది వద్దు, ఇది కూల్చకూడదు, ఇది కూలిస్తే దేశానికి, రాష్ట్రానికి, పాలకులకు ఇబ్బంది కలుగుతుంది అని పదే చెప్పారు. అయినా కూడా మాస్టర్ ప్లాన్ పేరుతో కూల్చేశారు. ఇక్కడ చాలామంది భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఆనాటి పాలకులు కానీ అధికారులు కానీ లేదు కూల్చేస్తేనే భక్తులకు సౌకర్యంగా ఉంటుందనే వాదంతో కూల్చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, అందరికీ తెలుసు. 2013 అక్టోబర్ 1వ తేదీ అనుకోని విధంగా, గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా అలిపిరి రహదారి మార్గంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు ఊహించని విధంగా నక్సలైట్ల దాడి జరిగింది. అది నిజమా అబద్ధమా, 1000 కాళ్ళ మండపంకి కూల్చడం వల్లే ఇలా జరిగిందా లేదా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పక్కన పెడితే 1000 కాళ్ళ మండపాన్ని కూల్చడం వల్లే ఈ సంఘటన జరిగిందనేది అప్పట్లో చాలా పెద్ద డిస్కషన్ అయింది. ఇది ఆ సంఘటనకు దీనికి ఏమైనా కనెక్షన్ ఉందనేది మీరేమైనా చెప్పగలుగుతారా? మీకు ఫీలింగ్ ఏంది? లేదు, నాకు సంబంధం లేని విషయం ఇది. ఎందుకంటే ఒక సైంటిస్ట్గా, ఒక భక్తుడిగా
స్వామివారి దేవాలయానికి ఉన్న సౌకర్యాలు, రథమంటపం, వెయ్యికాళ్ళ మంటపం ఇవి తీసివేయడం బాధ కలిగించిందే కానీ దీని పర్యవసానం ఎలా ఉంటాయని నేను ఎప్పుడు చెప్పలేదు, దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇది కాకతాళీయం కావచ్చు. ఎందుకంటే స్వామివారి దేవాలయం పరిధిలో ఏది జరిగినా స్వామివారి సంకల్పంగానే ఉంటుంది. కాబట్టి దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇది ఆ మంటపాలు తీసివేయడం మట్టుకు చాలా విచారకరమైన విషయం. మనం పోగొట్టుకున్నాం. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కూడా మనం ఒక ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను మనం పోగొట్టుకున్నాం. రాబోయే తరాలకు మనం వాటిని అందించలేకపోయాం. ఇప్పుడైనా దాన్ని మళ్ళీ వెయ్యికాళ్ళ మండపాన్ని ఇంకో చోట కట్టమని చాలా కాలంగా అడుగుతున్నారు. కట్టడానికి ప్రభుత్వానికి కానీ ఇక్కడ టీటీడీ బోర్డుకు కానీ అధికారులకు కానీ ఉండే ఇబ్బంది ఏమని, అంటే స్థలం లేదనా, లేకుంటే ఆ 1000 కాళ్ళు లేవనే కారణమా? అది మీరు టీటీడీ యాజమాన్యాన్ని అడగవలసిన ప్రశ్న. అది నాకు సంబంధం లేదు. కానీ రథమంటపం మాత్రం మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మళ్ళీ కట్టించాలనేది మట్టుకు నా బలమైన కోరిక. అది స్వామివారి కైంకర్యానికి ఉపయోగపడాలి, అది నేను చూడాలనేది మట్టుకు నాకు ఆ కోరిక ఉంది. ఇందులో స్వామివారి ఉత్సవమూర్తులను మనం రాతి మెట్ల మీద తేరులోకి వేంచేపు చేయడం చాలా క్షేమకరమైన పద్ధతి. ఇందులో ఎటువంటి ప్రమాదానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు మనం ఇనుప మెట్ల మీద స్వామివారిని నిట్ట నిలువుగా తేరులోకి వేంచేపు చేయడం అనేది, భుజాల మీద వేంచేపు చేయడం అనేది మటుకు చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అది మనకు మళ్ళీ ఆ ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఏర్పాటు చేయకూడదు అనేది. ఈ రథమంటపం కట్టడం వల్ల రక్షణ ఉంటుంది అనేది కూడా నా ఇది. అది కాకుండా ఆలయ శిల్ప వాస్తు శాస్త్ర ప్రకారంగా కూడా ఆలయానికి ఉండవలసిన అంగాల్లో ఈ రథమంటపం కూడా ఒకటి. రథమంటపం, వాహన మంటపం, వసంత మంటపం, అలంకార మంటపం, కళ్యాణ మంటపం, డోలా మంటపం, ఇవన్నీ కూడా ఒక ఆలయానికి ఉండవలసిన హంగులవి ఆలయ శిల్పశాస్త్ర ప్రకారంగా. దాని ప్రకారంగానే అప్పట్లో మహారాజులు వాళ్ళు నిర్మించారు. కానీ మనం పోగొట్టుకున్నాం. దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనేది మట్టుకు నా కోరిక ఉంది. స్వామివారి అనుగ్రహం ఎట్లుందో చూడాలి. అంటే ఇప్పుడు ఇనుప కంచె మెట్ల మీద స్వామివారిని వేంచేపు చేయడం వల్ల ఒక్కోసారి అంటే ఉత్సవమూర్తులు ఒరిగిపోవడం కానీ ఇట్లా జరిగే ప్రమాదం ఉందనేది కదా మీ ఆందోళన? అవును. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంఎస్సీ దాకా చదివారు, చాలా పెద్ద చదువులు చదివారు, విదేశాల్లో కూడా మీకు ఉద్యోగం చేయడానికి ఆఫర్లు కూడా వచ్చాయి. అయినా కూడా మీరు మీ చదువుకు మీరు ఎంచుకున్న వృత్తికి పూర్తి వైరుధ్యం ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏంది? మీరు ఈ వృత్తిలోకి ఎలా అడుగు పెట్టారు? ఇది నేను ఎంచుకున్న వృత్తి కాదు. ఇది నాకు జన్మతహా వచ్చిన ఒక సందర్భం, ఒక అవకాశం. నేను ఆ కుటుంబంలో జన్మించాను కాబట్టి, మా తండ్రులు తాతలు ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి, ఇది వంశపారంపర్యమైన ఒక అర్చక వృత్తి కాబట్టి నేను అర్చకుడు కావాలనేది నా జన్మతహా నాకు వచ్చిన అవకాశం. ఇక ఎంఎస్సి అనేది, పిహెచ్డి ఇవన్నీ కూడా నాకు సైన్స్ మీద ఉన్న ఇంట్రెస్టు, అవకాశాలు, తిరుపతిలోనే అన్ని కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఉండడం, ఇవన్నీ కూడా ఆస్కారం చేశాయి. కాబట్టి నేను పిహెచ్డి చేశాను. విదేశాల నుంచి కూడా దాని మీద పోస్ట్ డాక్టరల్ వర్క్ చేయడానికి ఆఫర్లు వచ్చాయి. కానీ పరిస్థితుల ప్రభావం, స్వామివారి యొక్క సంకల్పం, నేను దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా రావాల్సి వచ్చింది. కానీ స్వామివారి యొక్క సంకల్పం ఒక విచిత్రమైనది. ఒక మాలిక్యులర్ బయాలజీ అనే ఒక జీవరసాయన శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి అతి ముఖ్యమైన కొత్త విధానాలు ఆవిష్కరించి ఇప్పటికీ నా యొక్క ఫైండింగ్స్ అన్నీ కూడా ప్రపంచంలో చాలా ల్యాబ్స్లో ఉపయోగపడుతుంది.
అది చేసి తర్వాత స్వామివారి యొక్క పాదసేవకు రావడం అనేది కూడా స్వామివారి యొక్క సంకల్పం. అందుకే అడుగుతూ ఉంటారు, మీరు ఎట్లా దీన్ని న్యాయపరుస్తారు అంటే నేను చెప్తుంటాను, మేబీ బాలాజీ వాంటెడ్ ఏ సైంటిస్ట్ ప్రీస్ట్ ఫర్ ఎ డిఫరెన్స్ అని. ఆ పరిశోధన అనుభవం తర్వాత ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి అర్థం చేసుకునే ప్రవృత్తి, ఇవన్నీ నాకు నా సబ్జెక్ట్ వల్ల అలవాటైపోయాయి. దాన్ని ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయంలో జరిగే అన్ని ప్రక్రియల్లో కూడా వాటిని ఆ అనుభవాన్ని నేను వాడుకుంటూ ఉంటాను. గుడ్డిగా మూఢనమ్మకంతో ఆరాధనలు, స్వామివారి ఆరాధనలు కానీ లేక స్వామివారికి జరిగే కార్యక్రమాలు కానీ జరపకుండా అందులోని అర్థం, అంతరార్థం, పరమార్థం ఈ మూడింటిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పుడు. అందువల్ల నాకు చాలా 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 కొత్త విషయాలు ఎన్నో అనుభవం అయ్యాయి. ఒక్కొక్క అనుభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇలా కూడా ఉంటుందా అనే ఒక సందేహానికి కూడా కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది స్వామివారి యొక్క దివ్యమైన శక్తిని, దేవాలయంలో ఉన్న కొన్ని విశేషాలను మన పంచేంద్రియాలకు అతీతంగా, మన కంటికి కనిపించని, మనం స్పర్శించలేని, మనం వినలేని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయనేది, వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. తరువాత ముఖ్యంగా ఆగమ శాస్త్రబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో మనం ఉచ్చరించే మంత్రాలు, ఆగమ సూక్తాలు, బీజాక్షరాలు, వీటి వెనుక ఉన్న పరమార్థం. ఇందులో మన ప్రాచీనులైన మహర్షులు మనకి ఆగమ శాస్త్రం ప్రసాదించినప్పుడు మనకు ఏది తెలియజేయాలని వాళ్ళు అనుకున్నారు, దీనివల్ల మానవాళికి జరిగే ప్రయోజనం ఏంటి, వీటిని గురించి తెలుసుకోవాలనేది ఒక ఆరాటం. స్వామివారి దివ్యమైన అనుగ్రహం వల్ల అప్పుడప్పుడు కొన్ని స్ఫురిస్తూ ఉంటుంది, కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. నాకు స్వామివారే గురువు. ఆయన చెప్పిన పాఠం, ఆయన ఇచ్చిన అనుభవాలే నాకు ఎప్పుడు ఉంటాయి. ఈ ఆగమ మంత్రాలు, సూక్తాలు, వీటి వల్ల మన ప్రాచీనులైన మన మహర్షులు వారి యొక్క ఉద్దేశం ఎంత ఉన్నతమైందని, ఎప్పుడు వాళ్ళు మానవజాతి అంతా క్షేమంగా ఉండాలని, మన భూమండలం అంతా సస్యశ్యామలంగా సకాలమైన వర్షాలతో ఉండాలని, పాడి పంట, ఆయా ఋతువుల్లో ఫలాలు, కూరగాయలు ఇవన్నీ కూడా సమృద్ధిగా పండడానికి, ఇలా ఎన్నో ఏర్పాట్లు మనకే తెలియకుండా మన చేత చేయించే విధంగా ఈ ఆగమోక్తమైన కార్యక్రమాలు నిర్ణయించి ఉంచారు వాళ్ళు. ఆ అర్థం, పరమార్థం మనకు ఇప్పటికీ మనం పోగొట్టుకున్నా కూడా, అంటే మనం అర్థం చేసుకోలేకపోయినా కూడా, వారి యొక్క నిర్ణయం ప్రకారం మనం జరిపే కార్యక్రమాల వల్ల మనం ఆ లోక కళ్యాణం, మన భూమండలం యొక్క పరిరక్షణ మనం ఈ రోజుకు మన వంతుగా మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు నా యొక్క విద్య అనేది నాకు తోడ్పడుతూ ఉంటుంది. మీరు మామూలుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల మీద కూడా ఏదో పరిశోధన చేశారంట, పరిశోధన పత్రాలు ఇతర దేశాలకు పంపించారంట. ఊపిరితిత్తులు కాదు, లివర్ మీద చేశాను.
నాది పిహెచ్డి డాక్టరేట్ చేసింది లివర్ మీద చేశాను. లివర్లో కొన్ని ఎంజైమ్స్ అంటే రోగగ్రస్తులైన వారిలో లివర్ యొక్క ఫంక్షన్స్ ఎలా మారుతుంది, దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ చేయడానికి ఏం చేయాలి, ఇవన్నీ నేను నాది పిహెచ్డి డిసర్టేషన్ అది. ఇది కాకుండా వేరే కొన్ని పరిశోధనలు మా గైడ్తో కలిసి చేశాను. వారితో కలిసి చేసిన వర్క్లో ఎక్కువగా మెకానిజం ఆఫ్ డ్రగ్ యాక్షన్ అంటారు. అంటే మనం వాడే మందుల వల్ల మన దేహం మీద కలిగే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది, లేక కొత్త మందులు అసలు ఎలా పనిచేస్తాయి అంటే మాలిక్యులర్ లెవెల్లో, అంటే పరమాణు లెవెల్లో అది ఎలా పనిచేస్తాయి. ఉదాహరణకు మనం జలుబుకు వాడే యాంటీ అలర్జిక్ డ్రగ్స్ వల్ల నిద్ర వస్తుంది అంటారు. అది ఎందుకు వస్తుంది, అది ఆ వర్క్ కూడా నేను చేశాను. అది అమెరికన్ జర్నల్స్లోనే పబ్లిష్ అయింది. అట్లా అది బ్రెయిన్ మీద చేశాను. బ్రెయిన్ ఎట్లా ఎందుకు నిద్రావస్థకు వెళ్తుంది ఆ మందుల వల్ల, దాని కారణం అసలు కారణం ఏంటని నేను మాలిక్యులర్ లెవెల్లో చేశాను. అట్లాగే చాలా చాలా జర్నల్స్లో నా వర్క్ పబ్లిష్ అయింది. మేజర్గా లివర్లో చేశాను. మాలిక్యులర్ బయాలజీ అంటారు. అంటే లివర్లో జరిగే మార్పులను మాలిక్యులర్ లెవెల్లో, చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇప్పటికీ కూడా నేను నా ల్యాబ్ మిస్ అవుతూ ఉంటాను. ఇప్పటికీ కూడా నాకు సబ్జెక్ట్లో టచ్తో ఉంటాను. ఇప్పటికీ అవకాశం దొరికితే మళ్ళీ ల్యాబ్లో వెళ్ళి వర్క్ చేయడానికి నేను తయారుగా ఉంటాను. అంటే మీకు ఒక మంచి సైంటిస్ట్ కావాల్సింది దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని నిర్ణయం ఈ విధంగా ఉంది. స్వామి నన్ను మంచి సైంటిస్ట్గా చేసింటే బాగుండేదామని ఎప్పుడన్నా మీకు ఏమైనా అనిపించిందా? నేను ఎప్పటికీ సైంటిస్ట్నే, స్పిరిచువల్ సైంటిస్ట్నే. ఇది కూడా స్పిరిచువాలిటీ అనేది కూడా ఒక సైన్సే. కాకపోతే స్పిరిచువాలిటీ అనే సైన్సు అది మానవ మేధస్సుకు ఒక అతీతమైన ఒక విషయం. దాన్ని అర్థం చేసుకోవడానికి మానవ మేధస్సుకి కొన్ని ప్రయోగాలు, కొన్ని ప్రాక్టీసెస్ కొన్ని కావాల్సి వస్తాయి. ఎందుకంటే మేధస్సును పదును పెడితే కానీ స్పిరిచువాలిటీకి వెళ్ళలేము. ఇందులో మానవ మేధస్సు మామూలుగా ఎప్పుడు కాన్షియస్ స్టేట్లో ఉంటుంది. నిద్రకు పోయినప్పుడు సబ్ కాన్షియస్ స్టేట్లో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ కూడా చాలా ప్లే చేస్తూ ఉంటుంది. మనకు వచ్చే కళలు అలాంటివన్నీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క స్టేట్ అది. వీటికి మించి సూప్రా కాన్షియస్ స్టేట్ అని ఒకటి ఉంది. మానవ మేధస్సు ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలోకి వెళ్ళిపోతుంది. అది చాలా యోగులకు, సిద్ధ పురుషులకు, దేవతలకు అది చాలా సులభంగా సాధ్యమయ్యేది. కానీ సామాన్య మానవులకు అది జరగదు. కానీ కొంతమందిలో అది అప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వారికే తెలియకుండా సూప్రా కాన్షియస్ స్టేట్లోకి వాళ్ళ మైండ్ వెళ్తూ ఉంటుంది. ఒకసారి నిద్రావస్థలో కానీ, లేకపోతే మామూలుగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కానీ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ సూప్రా కాన్షియస్ స్టేట్లో కలిగే అనుభవాలు, వారికి అర్థమయ్యే విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి స్పిరిచువాలిటీ అనేది కూడా ఒక సైన్స్. దాన్ని మన మైండ్ను మనం తయారు చేసి దానికని కొన్ని ప్రాక్టీసెస్ చేసి మన సైకిక్ ఎనర్జీ అంటారు. ఆ సైకిక్ ఎనర్జీని ఒక పాయింట్లో కేంద్రీకృతం చేయగలిగితే అది సూప్రా కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళొచ్చు మనుషులు. ఆ సూప్రా కాన్షియస్ స్టేట్లో మనకి అన్ని అష్టసిద్ధులు కలుగుతాయి. దాన్నే కొంతమంది కుండలిని అంటారు, కొంతమంది సమాధి స్థితి అంటారు. అందులో ఎక్కడో జరిగేది మనం కంటితో చూడగలగడం, ఎవరో ఎక్కడో మాట్లాడుకునేది మనం వినగలగడం, లేక గతంలోకి వెళ్ళడం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా వెళ్ళగలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్న ప్రదేశానికి వెళ్ళగలం క్షణమాత్రంలో.
అదే సూక్ష్మ శరీరంలో ఈ ఫిజికల్ బాడీ కాకుండా ఇలా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అంటారు. అణిమ, గరిమ, లఘుమ అని. ఇవన్నీ కూడా ప్రతి మానవుడికి సాధ్యమయ్యే పనులే, కాకపోతే కొన్ని పరిశ్రమలు కావాల్సి వస్తుంది వాటికి. కాబట్టి అది స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఎ సైన్స్ ఫర్ హయ్యర్ మైండ్స్ అని. బాగా చెప్పారు స్వామి. ఇప్పుడు సైన్స్కు స్వామికి ఏం తేడా లేదు, సైన్స్ స్వామి అంతా ఒకటి అని చెప్పి మీరు చెప్తాం. అట్లే మనకి దగ్గరలో శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాల ఉంది. అక్కడ ప్రతిసారి రాకెట్ ప్రయోగించినప్పుడు సైంటిస్టులు వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర ఆ రాకెట్ నమూనాలు పెట్టి ఆశీస్సులు తీసుకొని పోతుంటారు. అంటే దీన్ని కొంతమంది రకరకాలుగా అనుకోవచ్చు. సైన్స్ కదా, సైన్స్కు స్వామికి ఏం సంబంధము, సైంటిస్టులు రాకెట్ ప్రయోగించేటప్పుడు స్వామి దగ్గరికి ఎందుకు, రకరకాల వాదనలు ఉంటాయి. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతుంటారు, వాళ్ళు ఏం కోరుకుంటారు? అంటే మీరు దగ్గరగా ఉండి చూస్తుంటారు. అంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి నేనే ఉంటాను. వాళ్ళు ఆ చిన్న మోడల్స్ తయారు చేసి తీసుకొస్తారు. వాటిని నేనే స్వామివారి పాదాల దగ్గర పెట్టి ప్రోక్షణ చేసి ఆశీర్వాదం చేసి కూడా 2 పళ్ళు ఇచ్చి వాళ్ళకి విషెస్ చెప్తాను, ఆల్ ద బెస్ట్ చెప్తుంటాను. మీ ప్రయత్నాల్లో మీరు విజయం పొందాలని చెప్తూ ఉంటాను. ఎంత సైంటిస్ట్ అయినా కూడా ఒక మానవాతీతమైన శక్తి ఒకటి మనల్ని చలింపజేస్తుంది అనేది మనకు ఏ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సైంటిస్ట్ను కదిలించిన ఆ మాట వస్తుంది. ఐజాక్ న్యూటన్ నుంచి మొన్న చార్లెస్ డార్విన్ నుంచి మొన్న ఐన్స్టీన్ వరకు మనకు కనిపిస్తుంది. అది మనకన్నా మానవాతీతమైన శక్తి ఒకటి ఉంది, అదే మనల్ని చెలింపజేస్తూ ఉంటుంది అనేది. కాబట్టి అందులో శ్రీహరికోటలో జరిగే రాకెట్ ప్రయోగాలన్నీ కూడా కొన్ని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి తయారు చేసే ఒక ప్రాజెక్ట్ అది. అందులో ఉన్న ఉపగ్రహాలు అవి మన కమ్యూనికేషన్ సిస్టమ్స్, వెదర్ వార్నింగ్స్ మొదలైనవన్నీ మనకు ముందుగా తుఫాన్లు వచ్చేదాన్ని, లేకపోతే ముందుగా వర్షాలు, ముందుగా భూకంపాలు రావడము, ఇట్లాంటి వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి అవన్నీ. అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్ తీసుకుంటే ప్రపంచమంతా మనకి ఇప్పుడు పిడికిట్లోకి వచ్చేసింది. అవన్నీ కూడా ఆ శాటిలైట్ యొక్క మహత్యాలు. కాబట్టి ఇవన్నీ లోక కళ్యాణం కోసం ప్రజలు సౌకర్యార్థం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా సాంకేతికమైన లోపాల వల్ల కానీ, లేకపోతే వేరే ఏదైనా ప్రకృతి సిద్ధమైన లోపాల వల్ల కానీ, ఎందుకంటే రాకెట్ లాంచింగ్ చేసే టైంలో స్కై క్లియర్గా ఉండాలి, ఎటువంటి ఈదురు గాళ్ళు అటువంటివి ఉండకూడదు. తర్వాత ఆ ఇగ్నిషన్ అది సరిగ్గా జరగాలి, ప్రొజెక్షన్స్ కరెక్ట్గా జరగాలి, ఆర్బిట్లో కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కొన్ని సూక్ష్మమైన జాగ్రత్తలు. ఒక అతి చిన్న సాంకేతిక లోపం కూడా మొత్తం ప్రాజెక్టును దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంత కష్టతరమైన ఒక ప్రయోగం కాబట్టి దానికి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. మనకు మానవాతీతమైన ఒక శక్తి మనల్ని కాపాడుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల ఇది సాంకేతిక లోపాలు లేకుండా బాగా జరగాలి, లోక కళ్యాణం జరగాలి, ఇది అందరికీ ఉపయోగపడాలి అనే ఒక సత్సంకల్పంతో స్వామివారి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. స్వామి అనుగ్రహం దయాలేంది రాకెట్ లాంచింగ్లు కూడా కొద్దిగా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఓవరాల్గా మీరు చెప్పదలుచుకోండి. స్వామి అనుగ్రహం అయితే ఉండాలి, ఏ దానికైనా కూడా ఉండాలి. అది మనం మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్స్ ఆర్ హిందూస్. మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్లో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా హిందూస్. కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కూడా ఉంటుంది కదా, దైవభక్తి అనేది, దైవ నమ్మకం అనేది, అవన్నీ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా జరుపుకుంటూ ఉంటాం. స్వామి ఒకటి చెప్పండి, తిరుమల ఆలయంలో ఉండే స్వామిని ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపిస్తారు? కొంతమంది బాలాజీ అంటారు, కొందరు వెంకటేశ్వర అంటారు, ఇంకొందరు బాలా త్రిపుర సుందరి అని కూడా అంటుంటారు. అంటే అది ఎట్లా సాధ్యం? ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనపడిస్తారు? ఇది వాస్తవమేనా? అది మీకు ప్రాక్టికల్గా ఏమన్నా భక్తులు చెప్పింది కానీ మీ ఎక్స్పీరియన్స్లు కానీ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు స్వామివారి గర్భాలయంలో ఉన్న మూల విరాట్టును అర్చావతారం అంటారు ఆగమ భాషలో. అంటే స్వామివారు విగ్రహ రూపంగా వచ్చి నిలిచిన దృశ్యం అది. శ్రీ మహావిష్ణువు
శ్రీ మహావిష్ణువు ఆ విగ్రహం మాత్రమే కాదు, దీనికి అతీతంగా కొన్ని పరిమాణాలు ఉంటాయి మహావిష్ణువుకు. ఆగమం కానీ శాస్త్రం కానీ, ఆగమ శాస్త్రం కానీ, వేదం కానీ ఏం చెప్తుందంటే, ఈ సర్వ విశ్వానికి సృష్టికర్త అయిన భగవంతుడు నిర్గుణం, నిరాకారం, నిష్కలం అంటారు. ఆయనకు ఆకారం లేదు, గుణం లేదు, కళ లేదు, ఆయనకు పేరు లేదు, జన్మ లేదు. కాబట్టి అటువంటి భగవంతుడు పరవ్యూహ విభవ అంతర్యామి అనే పరిమాణాల్లో ఉన్నట్టుగా మనకు ఆగమశాస్త్రం చెప్తుంది. ఇవన్నీ కూడా యోగులు తపశ్శక్తితో, యోగ సాధనతో, వాళ్ళ యొక్క ధ్యాన అవస్థలో స్వామివారిని అనుభవించగలిగిన పరిమాణాలు. వాటిని మామూలు మన చర్మచక్షువులతో చూడలేం. కానీ సామాన్య మానవులకు భగవంతుడు అనేది ఎట్లా ఉంటాడనేది చూపించడానికి స్వామివారే స్వయంగా అర్చావతార స్వరూపంగా వచ్చారన్నమాట. మహర్షులు దేవుణ్ణి సామాన్య మానవులకు చూపించాలనుకుంటే, వారు నమ్మాలనుకుంటే వాళ్లకు పరిచయమైన రూపంలో చూపించాలి. అందుకని మానవ రూపంలో, అదే సమయంలో మానవాతీతమైన శక్తులతో. మానవులకు 2 చేతులు ఉంటుంది, స్వామివారికి చతుర్భుజాలు పెట్టాము, స్వామివారికి శంఖచక్రాలు పెట్టాము, పీతాంబరాలు పెట్టాము, కిరీటాలు పెట్టాము. ఇవన్నీ ఒక మానవాతీతమైన, మనుషులకు ఒక అద్భుతాన్ని కలిగించే విధంగా స్వామివారిని సృష్టించి మహర్షులు మానవులకు అందజేశారు. ఇది అర్చావతారం అంటారు. కాబట్టి మనమైతే ఎలా నడుచుకుంటామో, మనం ఎలా చేసుకుంటామో అట్లాగే స్వామివారిని నిద్రలేపడం, స్వామివారికి దంతధావనం చేయడం, స్వామివారికి స్నానం చేయించడం, స్వామివారికి అలంకారం చేయించడం, స్వామివారికి నైవేద్యాలు పెట్టడం, స్వామివారికి పుష్పం సమర్పించడం, తరువాత చివరిగా స్వామివారిని నిద్రపుచ్చడం, ఇవన్నీ కూడా మానవ సహజమైన ప్రక్రియలు. ఇవన్నీ వాటితో స్వామివారిని ఆరాధించుకోవడం సామాన్య మానవులకి ఏర్పాటు చేసింది. అంటే దీన్ని సమూర్తార్చన అంటారు. ఈ సమూర్తార్చన అనేది నెక్స్ట్ అమూర్తార్చన, ఫామ్లెస్ వర్షిప్. ఈ సమూర్తార్చన అనేది ఫౌండేషన్ అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగించడానికి విగ్రహ రూపంగా తీసుకొచ్చారు స్వామివారిని. నమ్మకం కలిగిన తర్వాత దీనికి పెద్దగా మళ్ళీ సాధన చేసి అమూర్తార్చనలోకి, అంటే మనసులో ధ్యానం చేసి మనసులోనే స్వామివారిని ఆవాహన చేసుకొని, మనసులో అంతర్యామిగా మనలో ఉన్న భగవంతుడిని మనం అంతర్దృష్టితో చూసుకొని స్వామివారిని అర్థం చేసుకోవడం అనేది అమూర్తార్చన అవుతుంది. కాబట్టి ఇది వైఖానస ఆగమ శాస్త్రం తీసుకుంటే స్వామివారు మహావిష్ణువు అంటాము. మహావిష్ణువు అంటే అదొక పేరు కాదు, అదొక లక్షణం. భగవంతుడి యొక్క ఒక లక్షణం విష్ణు. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని విష్ణు అంటారు. ఆ విష్ణు అనేది స్వామివారిని మనం పిలుస్తున్నాం, ఆయన లక్షణం. ఇప్పుడు కోటీశ్వరుడు అంటాము, ₹1 కోటి పెట్టుకున్న వాడిని కోటీశ్వరుడు అంటాం. అది వాడి పేరు కాదు, అది వాడి లక్షణం, వాడి గుణం. విద్యాపతి అంటాము, మహావిద్యలన్నీ ఉంచుకున్నవాడు విద్యాపతి. అట్లాగే మనకు పురాణాల్లో చూసుకుంటే పేర్లన్నీ కూడా ఆ మనిషి యొక్క లక్షణాలను చెప్పేది. కృష్ణ అంటే నల్లటివాడు కృష్ణ అని. అర్జున అంటే తెల్లగా, అర్జున వృక్షం అంటే కరక్కాయ చెట్టు తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్లగా అర్జున వృక్షంలాగా ఉండేవాడు కాబట్టి అర్జునుడు అని పేరు. భీముడు అంటే భయంకరంగా ఉండేవాడు, అతి బలవంతుడు కాబట్టి భీముడు, ఇతరులకు భయం కలిగించేవాడు కాబట్టి భీముడు. అలాగే ఆగమ శాస్త్రంలో విశేషంగా చెప్పబడిన ఒక సత్యం ఏంటంటే, మూల విరాట్టు ఉదయం సమయంలో బాలావస్థలో ఉంటారు, మధ్యాహ్నం యవ్వనంలో ఉంటారు, సాయంకాలం వృద్ధాప్యంలో ఉంటారు అని. ఉదయం పూట స్వామివారిని దర్శనం చేసుకుంటే భక్తులకు ఒక
దేహ కాంతి, శక్తి, మంచి విద్య అలవడుతుందని. మధ్యాహ్నం పూట దర్శనం చేసుకుంటే యవ్వనంలో కావలసిన పుష్టి, ఒక వర్చస్సు, మంచి నడవడిక కలుగుతుందని. రాత్రిపూట దర్శనం చేసుకుంటే భక్తులకు ఒక వైరాగ్యం, ఆధ్యాత్మిక చింతన, సద్బుద్ధి, సద్గతి అవన్నీ కలుగుతాయనేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన సత్యాలు ఇవన్నీ. అలాగే స్వామివారికి కూడా ఆ భావాలు స్వామివారి ముఖబింబంలో మారుతూ ఉంటాయనేది కూడా. అది మేబీ ప్యూర్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. మన మనసులో ఉన్న భావాలే స్వామివారి ముఖం మీద కనిపిస్తాయనేది కూడా ఒక సత్యం. అది సొంత అనుభవం కూడా. చాలామంది భక్తులు కూడా అలాగే అనుకుంటారు. కాబట్టి ఇది అన్నమయ్య చెప్పినట్లుగా ఎవరు ఎంత అనుకుంటే అంతే. స్వామివారి మాటల్లోనే స్వామివారు స్వయంభవ మన్వంతరంలో ఒక దివ్యమైన ముహూర్తంలో భూలోకంలో అవతరించినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామివారిని ఆవిర్భావ ఘట్టం దర్శించుకోవడానికి వస్తే, అప్పుడు బ్రహ్మాది దేవతలను స్వామివారు కుశల ప్రశ్నలు వేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ అందరి తరఫున స్వామివారిని ప్రార్థన చేసుకుంటారు, మానవ కళ్యాణం జరిపించాలని. అప్పుడు స్వామివారు చెప్తారు, నేను ఈ మన్వంతర కాలం, ఈ కలియుగాంతం భూలోకం మీదనే ఉంటాను. ఇక్కడ ఒక భ్రమను కలిగిస్తాను, ఆప్టికల్ ఇల్యూషన్, ఒక భ్రమను కల్పిస్తాను నేను. ఇక్కడికి వచ్చి ఆ భ్రమను చూసి ఇదే భగవంతుడు అనుకొని సామాన్య భక్తులందరూ కూడా చాలా అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు. ఉద్యోగం కావాలి, సంతానం కావాలి, ఆస్తి కావాలి, పదవి కావాలి అని అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు. వారి కోరికలు వారికి నెరవేర్చి నేను పంపించేస్తూ ఉంటాను. కానీ కొన్ని కోట్ల మందిలో ఒకడు వస్తాడు, ఒక భక్తుడు వచ్చి నువ్వే కావాలి అంటాడు. అంటే దివ్యమైన జ్ఞానం కావాలని అడుగుతాడు. అతన్ని నా పాదాల దగ్గర ఉంచుకొని కాపాడి చివరికి నాలోకి తీసుకుంటాను అని. అతనికి ఈ భ్రమను తొలగించి వైకుంఠంలో నేను ఎలా ఉంటానో ఆ వైభవాన్ని ఆయన దర్శించుకోగలడు అతను అని స్వామివారు చెప్పిన మాటలు ఇవి. కాబట్టి అటువంటి మహాయోగులు ఎంతోమంది వచ్చారు, స్వామివారిని అనుభవించారు, స్వామివారిలో ఐక్యమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వెంకటాచల మహత్యం తీసుకుంటే ఎంతోమంది భక్తులకు స్వామివారు అనుగ్రహం చేస్తున్నారు. ఇక సామాన్యమైన భక్తులు అజ్ఞానంతో, అహంకారంతో స్వామివారి యొక్క దివ్యత్వాన్ని, స్వామివారి యొక్క మహోన్నతమైన పరిమాణాన్ని దర్శించుకోలేని, అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉండి ఏదో సామాన్యమైన కోరికలు, ధనము, పదవి, ఐశ్వర్యం, సుఖాలు, లౌకికమైన సుఖాలు, వీటి కోసం స్వామివారిని దర్శించుకొని అదేదో స్వామివారితో ఒక వ్యాపారంగా, నాకు ఇది జరిగితే నీకు ఇంత ఇస్తానని ఒక వ్యాపారంగా పెట్టుకొని ఎంతో మూఢత్వంతో నడుచుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా స్వామివారు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అది వారి అజ్ఞానం. దీన్ని ప్రయారిటీస్ అంటారు. మనిషి జీవితంలో ఏది అతి ముఖ్యం అనుకుంటాడనేది వాడి పూర్వజన్మ యొక్క సంస్కారం వల్ల కలుగుతుంది. పూర్వజన్మలో తను చేసిన సాధన, తను పొందిన జ్ఞానం, దివ్యమైన జ్ఞానం, ఇవన్నీ కూడా వచ్చే జన్మకు కూడా వస్తాయి ఆత్మతో పాటు. దాని ప్రకారంగానే వాడి జీవితంలో ఎంచుకుంటాడు, నాకు ఇటువంటి ఉద్యోగం కావాలి, నాకు ధనమే ప్రధానం, పదవే ప్రధానం, ఆస్తులే ప్రధానం, లేక లౌకికమైన సుఖాలే ప్రధానం, ఇలా ఎంచుకుంటారు. కొంతమంది మహాయోగులు ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల నాకు స్వామివారి దయ ఉంటే చాలు, ఇంక నాకేది అక్కర్లేదు, ఈ లౌకికమైన ఇవన్నీ కూడా ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవి. ఇవన్నీ సిరితా వచ్చిన వచ్చును నారికేళ సలిలము భంగిని,
డబ్బులు వచ్చేది తెలీదు, పోయేది తెలీదు. అది శాశ్వతమేం కాదు. మొన్న మనం అమెరికాలోని ఒక అత్యంత ధనవంతుడైన ఒక పారిశ్రామికవేత్త స్టీవ్ జాబ్స్, తను ఒక విపరీతమైన వ్యాధి వల్ల హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. చనిపోయేటప్పుడు అతను డైరీలో రాసుకున్న మాటలు చెప్తున్నాను. నాకు కొన్ని వేల కోట్ల ధనం ఉన్నా కూడా నన్ను కాపాడలేకపోయింది, నాకు ప్రాణదానం చేయలేకపోయింది, నాకు ఆరోగ్యం ఇవ్వలేకపోయింది. నేను జీవితం అంతా దానికోసం వెచ్చించాను, వ్యర్థం చేసుకున్నాను అని బాధపడుతూ రాసిన డైరీలో ఇప్పటికీ మనం చదవచ్చు. కాబట్టి మానవులు తన మనసులో ఏముందో దానికి తగినట్టుగానే స్వామివారు వారికి కనిపిస్తూ ఉంటారు. ధనం కావాలంటే భూషాణంలా కనిపిస్తారు, పదవి కావాలంటే పెద్ద రాజకీయ నాయకుల్లా కనిపిస్తాడు. అట్లాగా అదే అన్నమయ్య చెప్పాడు, ఎవరు ఎంత మాత్రం అనుకుంటే అంత మాత్రమే స్వామి అని. సో మీరు నిత్యం రోజు స్వామివారిని చూస్తుంటారు, అలంకరిస్తుంటారు. ఆ విగ్రహాన్ని చేత్తో తాకే అదృష్టం మీకు ప్రతిరోజు లభిస్తూ ఉంటుంది. అయితే స్వామివారి వెనుక భాగాన ఒక వెంట్రుకలు ఉన్నట్లుగా ఒకటి ఉందని ఐఏఎస్ ఆఫీసర్ రమేషన్ గారి పుస్తకంలో రాశారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే మీరు తప్ప ప్రధాన అర్చకులు, ఆ లోపలికి పోయి స్వామివారి సేవ చేసే అర్చకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇది నిజము ఇది అబద్ధం అని చెప్పలేని పరిస్థితి లేదు. ఇందులో చెప్పలేని పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే స్వామివారిని వెనుకవైపు చూడగలిగిన వాళ్ళు అర్చకులు మాత్రమే. అర్చకులు కూడా ఆ సమయంలో స్వామివారి కైంకర్యం కోసం ఆ నియమాలతో పాటు వెళ్ళిన వాళ్ళు మాత్రమే స్వామివారి వెనుక వైపు వెళ్ళగలరు. అట్లాగే నేను అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదమస్తకం చేత్తో తాకుతాను. స్వామివారికి వెంట్రుకలు అనేది లేవు, శిల్పంలో ఉంటుందంతే. శిల్పంలో ఉంది, కానీ సహజమైన కేశములు అనేవి స్వామివారికి లేవు. ఇదే కాకుండా స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని, స్వామివారికి చెమట పడుతుందని, స్వామివారి పాదాలు మెత్తగా ఉంటాయని, ఇలాంటివి చాలా 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 కొన్ని కొన్ని విషయాలు భక్తుల మధ్య చలిస్తూ ఉంటాయి. కానీ భక్తులు ఒక విషయం తెలుసుకోవాలి, స్వామివారి యొక్క రూపం అప్రాకృతం అంటారు. అప్రాకృతం అంటే ప్రకృతికి సంబంధపడనిది అని. ఎందుకంటే ఆయనకు జన్మ లేదు, దేహం లేదు, మరణం లేదు, ఏమీ లేదు ఆయనకి. కాబట్టి ఆయనకు మానవ సహజమైన కేశములు కానీ, చెమట కానీ, దేహం మెత్తగా ఉండడం కానీ ఇవన్నీ ఆయనకు మనం ఆపాదించలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. మానవ దేహం అశాశ్వతం, పంచభూతాల్లో కలిసిపోయేది. కాబట్టి వెంట్రుకలు అనేది కూడా కెరటిన్ అనే సబ్స్టెన్స్తో తయారు చేయబడిన ఒక సెల్ గ్రోత్, అది సైంటిఫిక్గా. కాబట్టి అవన్నీ కూడా మానవ దేహానికి సంబంధపడినవి. కానీ స్వామివారికి దేహం లేదు, అప్రాకృతం అంటారు. కాబట్టి అది స్వామివారికి ఆపాదించడం మన మౌఢ్యం. అంటే రమేష్ గారు రాసింది మానవులకు ఉండే వెంట్రుకలను కాదు, విగ్రహానికి వెనుక భాగంలో వెంట్రుకల లాగా అది ఉంది స్వామివారికి. ఇప్పుడు మనకు మామూలుగా ముఖబింబం ఉంది, నేత్రాలు ఉన్నాయి, నాసిక ఉంది, అద్భుతమైన ఒక చిరునవ్వు మొహం మీద, అందమైన సుందరమైన పెదాలు ఉంది, కర్ణభూషణాలు ఉన్నాయి, చతుర్భుజాలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, పాదాలు ఉంది, హస్తంలో రేఖలు ఉన్నాయి, దైవికమైన రేఖలు, మానవ సహజమైన రేఖలు కావాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా శిల్పంలో సహజంగా ఏర్పడినవి. అవి స్వామివారి యొక్క దేహం స్వయం వ్యక్తం అంటారు. శిల్పులు చెక్కిన దేహం కాదు, స్వయంగా స్వామివారు వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహం. కాబట్టి అది ఆ స్వామివారి యొక్క మూలబింబం దేనితో తయారు చేసిందని కూడా మనకు తెలియదు, మనం చెప్పలేం.
మామూలు శిలాబేరం లాంటిది కాదు అది. శిలాబేరమో సుధాబేరమో దారుబేరమో అట్లాంటివి కాదు. అది శాలగ్రామ శిలాస్వరూపం అని ఆగమశాస్త్రం చెప్తుంది. కాబట్టి వెనక స్వామివారికి వెనుక వైపు ముందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు. కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది. కౌపీనం ఉంటుంది స్వామివారికి, రమణ కౌపీనం. తరువాత చేతిలో ఉన్న బాజీబందులు, మెడలో ఉన్న కంటె, చిన్న కంటె, పెద్ద కంటె, వీటన్నిటినీ కట్టిన పట్టు దారాల యొక్క కుచ్చులు కూడా ఉంటాయి స్వామివారికి. అంత చాలా అందంగా ఉంటారు స్వామివారు. వెనుక వైపు నుంచి ఆ చతుర్భుజాలు ఇంకా గంభీరంగా కనిపిస్తాయి. చాలా బాగుంటారు. స్వామివారికి శుక్రవారం మాత్రమే అభిషేకం చేయడంలో ఏమైనా ప్రత్యేకత ఏమన్నా స్వామి? వారంలో ఒకరోజు చేయాలి, అది శుక్రవారంగా చేస్తున్నాం. అంటే కొన్ని ఆలయాల్లో మంగళవారం చేస్తారు, సోమవారం చేస్తారు, అంటే ఈ ఆలయానికి ప్రత్యేకంగా అంటే శుక్రవారం చేయడం వల్ల ప్రత్యేకత ఏముంది? ఆగమాల్లో శుక్రవారం చేయాలనే ఉందా, లేదు మామూలుగా మనము ఆలయ నిబంధనలు లేకుంటే మన సౌకర్యం కొద్దీ పూర్వకాలం నుంచి ఏమన్నా ఆ రకంగా ఏమన్నా ఫిక్స్ చేశారా? వారంలో ఒకరోజు స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే స్వామివారికి చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే స్వామివారు ధరించి ఉన్న తిరువాభరణాలన్నీ తీసేయాలి, పచ్చకర్పూర నామం తీసేయాలి. తర్వాత స్వామివారికి ఒళ్ళంతా పునుగు తైలకాపు చేయాలి. తర్వాత స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తిరిగి స్వామివారికి అలంకారం చేయాలి, తిరువాభరణాలన్నీ పెట్టాలి. ఇవంతా కూడా ఎక్కువ కాలం తీసుకునేది కాబట్టి వారంలో ఒకరోజు మాత్రం అభిషేకం పెట్టుకున్నాం. ఇందులో శుక్రవారం అనేది మహాలక్ష్మికి ప్రత్యేకమైనది. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు వ్యూహలక్ష్మి అనే ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటారు. అందుకే ఆయనకు శ్రీనివాసుడు అని పేరు. అందుకే స్వామివారికి ఇక్కడ అమ్మవారి విగ్రహం సపరేట్గా ఎక్కడా లేదు, సన్నది లేదు. స్వామివారిది ఏకబింబం, ఏకబేర అర్చన. ఇక్కడ స్వామివారికి పరివార దేవతలు వీళ్ళంతా కూడా తర్వాత ఏర్పడ్డారు. కానీ స్వామివారు మాత్రం ఎప్పుడు ఏకాంతంగా దుర్గమమైన అరణ్య ప్రాంతంలో ఎవ్వరికీ చేరరాని చోట స్వామివారు వెలిచారు. ఇంకా అది వేరే స్టోరీ ఉంది. కాబట్టి ఇట్లా స్వామివారికి చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అది శుక్రవారం నాడే స్వామివారికి కూడా చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుంది. అట్లాగే వక్షస్థలంలోని అమ్మవారికి కూడా పసుపుతో హరిద్రోదక స్నానం తిరుమంజనం చేసేస్తామంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి ఒకేసారి అభిషేకం అయిపోతుంది అనేది ఇది సౌకర్యం కోసం అది ఏర్పడింది. అది మహాలక్ష్మి కటాక్షం కోసం, అది భక్తులు కూడా దర్శనం చేసుకున్న వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని. ఈ ప్రక్రియ అంతా అభిషేకం ప్రారంభించి పూర్తయ్యేంత వరకు ఎంత సమయం దాదాపు? అభిషేకం మాత్రం 1 గంట సేపు జరుగుతుంది. 4:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. తర్వాత నిజపాద దర్శనం. అభిషేకం తర్వాత ఒక 15 నిమిషాలు స్వామివారికి అలంకారం ఉంటుంది. స్వామివారి దివ్యమైన దేహానికి ఉన్న తడినంతా వత్తి తీసిన తర్వాత కొత్త పట్టు ధోవతి, పట్టు ఉత్తరీయం, శిరోవస్త్రం, తలకు శిరోవస్త్రం కట్టి స్వామివారికి నడుములో నాగాభరణం, వడ్డాణం, స్వర్ణయజ్ఞోపవీతం అంతా అలంకారం చేసి స్వామివారి ముఖబింబంలో పచ్చకర్పూర ధూళి, నీర్కాపు అని పల్సగా పూసిన తర్వాత స్వామివారికి వెన్న నైవేద్యం అవుతుంది. నవనీతం నైవేద్యం చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి చేస్తాం. దాని తర్వాత నిజపాద దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. దీన్ని సమర్పణ అంటారు. ఇది తలుపులు వేసేసి చేస్తాం. సమర్పణ 1 గంట సేపు పడుతుంది. ఎందుకంటే స్వామివారికి ముందు తిరువణకాపు చేయాలి. దాదాపు ఒక 750 గ్రాముల పచ్చకర్పూరాన్ని ధూళిగా చేసి దాంతో అట్లా డ్రై పౌడర్ స్వామివారి ముఖబింబంలో వేస్తే అది నామంలాగా అంటుకుంటుంది. దాన్ని సరిగ్గా షేప్ చేసిన తర్వాత మధ్యలో కస్తూరి తిలకం, అది మధ్య నల్లగా వేణుపత్రాకృతి అంటే వెదురు ఆకు షేప్లో చేస్తారు. దాన్ని చేసిన తర్వాత స్వామివారి ముఖానికి పునుగు తైలం లేపనం చేస్తే ఈ దీపాల కాంతికి అది తల మెరుస్తూ బుగ్గలంతా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది, నవ్వినట్టుగా. తర్వాత స్వామివారికి వస్త్రాలు సమర్పణ చేసి తిరువాభరణాలు సమర్పణ చేస్తాం. తిరువాభరణాలు సమర్పణ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది.
ఫస్ట్ నడుములో సాదా వడ్డాణం, తర్వాత నాగాభరణం వడ్డాణం, తర్వాత గంటల మొలతాడు అనే దశావతార వడ్డాణం, తర్వాత సూర్యకఠారి, అందెలు, పాగడాలు కట్టిన తర్వాత మళ్ళీ సాలగ్రామ వస్త్రం, కఠారి వస్త్రం, ఉత్తరీయం, దాని తర్వాత మళ్ళీ చిన్న కంటె, పెద్ద కంటె, పులిగోరు పథకం, యజ్ఞోపవీతం, గోపు, అష్టోత్తరహారం, లక్ష్మీహారం, చతుర్భుజ లక్ష్మీహారం, తులసిహారం, సాలగ్రామ హారాలు, అంతకుముందే కర్ణపత్రాలు, శంఖచక్రాల కవచాలు, కటిహస్తం, వైకుంఠహస్తం, నాగాభరణాలు ఇవన్నీ సమర్పణ చేసిన తర్వాత చివరిగా కిరీటం సమర్పణ చేయడం జరుగుతుంది. కిరీటం సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి బంగారు పాదాలు పెట్టిన తర్వాత స్వామివారి వక్షస్థలంలో పైకి లోపల వ్యూహలక్ష్మి ఉండిపోతుంది. బంగారుతో చేసిన అమ్మవారి పథకం ఒకటి ఉంటుంది, పెద్ద పథకం. ఆ అమ్మవారి పథకానికి మళ్ళీ అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి కొత్త పట్టు వస్త్రం కట్టి స్వామివారి మెడలో అలంకరించిన తర్వాత స్వామివారికి మళ్ళీ అప్పుడు నవనీతం ఆరగింపు చేసి కర్పూర హారతి చేస్తాం. తర్వాత ఇంకా తోమాల సేవ తర్వాత అర్చన, తర్వాత నైవేద్యం, శాతముర అవన్నీ జరుగుతాయి. ఇవి శుక్రవారం నాడు జరిగే కైంకర్యాలు. ఇవి అలంకారం 1 గంట సేపు పడుతుంది. స్వామివారికి లెక్కలేనన్ని ఆభరణాలు ఉన్నాయి. ఏ వారము ఏ అలంకరణ చేయాలా, ఏ హారాలు పెట్టాలా, ఏ కిరీటం పెట్టాలా అంటే అది మీరు నిర్ణయిస్తారా? అది ఎట్లా సిస్టమ్ ఎట్లా? అది మనం నిర్ణయించేది కాదు, స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈరోజు శుక్రవారం, రేపు వచ్చే వారం శుక్రవారం వరకు గుడిలో ఎటువంటి విశేషాలు లేవు. కాబట్టి ఈరోజు మేమేం చేసాము, స్వామివారికి మామూలు బంగారు ఆభరణాలే, ఆకాశరాజు కిరీటము, మామూలు బంగారు శంఖచక్రాలు, కటిహస్తం, వైకుంఠహస్తం ఇవి పెట్టాం. సపోజ్ ఏదైనా ఒక ఆస్థానం పోయిన వారం తీసుకున్నాం. పోయిన వారం తీసుకుంటే పంచమి తీర్థం ఉండింది. కాబట్టి స్వామివారికి పోయిన శుక్రవారం విశేష తిరువాభరణాలు అంటే రత్నాలు చెక్కిన పథకాలతో కూడిన కిరీటం, రత్నాలు చెక్కిన శంఖచక్రాలు, రత్నాల కటిహస్తం, వైకుంఠహస్తం ఇవి అలంకారం చేస్తాం. ఇవి కాకుండా సంవత్సరంలో 4 సార్లు దీపావళి ఆస్థానం, ఉగాది ఆస్థానం, ఆనివర ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఈ 5 సమయాల్లో స్వామివారికి అతి విశేష తిరువాభరణాలు. అందులో స్వామివారి యొక్క వజ్రాల కిరీటం, పెద్ద కిరీటం పెడతాము. స్వామివారికి మామూలుగా రత్నాల శంఖచక్రాలు, కటిహస్తం, వైకుంఠహస్తం వస్తుంది. స్వామివారికి నడుము నుంచి పాదాల వరకు బంగారు పోత పోసిన పీతాంబరం, స్వర్ణ పీతాంబరం అది అలంకారం చేస్తాము. మకరకంఠి ఇలాంటివి అలంకారం చేస్తాం. రత్నాలు చెక్కిన సూర్యకఠారి, రత్నాలు చెక్కిన నాగాభరణాలు, రత్నాల కర్ణపత్రాలు ఇవన్నీ అది విశేష తిరువాభరణాలుగా అలంకారం చేస్తాం. అది మనకు శుక్రవారం నాడు అలంకారం చేసేటప్పుడు డిసైడ్ అయిపోతుంది వచ్చే వారంలో ఏమైనా ఉన్నాయని. చిన్న ఆస్థానాలు, చిన్న పండుగలు, చిన్న విశేషాలకన్నిటికీ ఒక రకమైన ఇది ఉంటుంది. పెద్ద విశేషాలకి వేరే రకమైన అలంకారం ఉంటుంది. గురువారం మాత్రం అసలు ఏం అలంకారం లేకుండా అట్లా పెట్టేస్తారు కదా, నేత్ర దర్శనం అనేది. అది గురువారం నాడు ఏం జరుగుతుందంటే సడలింపు అని చేస్తాము. అది శుక్రవారం స్వామివారికి జరగబోయే అభిషేకానికి ముందు ఏర్పాటు అన్నమాట. ఆ రోజు ఉదయం తోమాల సేవలో స్వామివారికి అలంకారం చేసిన పుష్పాలన్నింటినీ సడలింపు చేసేస్తాము. స్వామివారి పైన పుష్పాలు ఉండవు. తర్వాత స్వామివారి తిరువాభరణాలన్నీ కూడా తీసేస్తాము. స్వామివారికి బంగారు శంఖచక్రాలు, బంగారు కటిహస్తం, వైకుంఠహస్తం, స్వర్ణ యజ్ఞోపవీతం ఇవి మాత్రం ఉంటాయి. తిరుక్కోలం ఉంటుంది. మామూలు పీతాంబరం, పట్టు దోవతి కట్టుకుంటారు, పట్టు ఉత్తరీయం కట్టుకొని ఉంటారు. స్వామివారికి ముఖబింబంలో పచ్చకర్పూర నామం మామూలుగా మనం వేసేటప్పుడేమో ఈ కంటి కొలకులు కనిపించేటట్టు మాత్రం ఉంటుంది. కంటి అపాంగం అంటారు, దాన్ని అపాంగం అంటారు. అది కనిపించేటట్టు ముక్కు రంధ్రాలు బ్రీదింగ్ కోసం వదిలిపెట్టేటట్టు చేస్తాం అన్నమాట. గురువారం నాడు అది సగం సగం తీసివేసి స్వామివారి యొక్క నేత్ర కమలాలు కనిపించేటట్టుగా చేస్తాం. అది నేత్ర దర్శనం అంటారు. గురువారం రోజు స్వామి చాలా శక్తివంతంగా కనపడిస్తాడు. ఏదైనా కోరికలు కోరుకుంటే వెంటనే తీరుతాయని చాలామంది నేత్ర దర్శనానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? స్వామివారు ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటారు, ఎప్పుడూ కోరికలు తీరుస్తూనే ఉంటారు. కాకపోతే మనకు స్వామివారి నేత్రాలను దర్శించడం మన అదృష్టం అంతే. అది
మామూలుగా గురువారాన్ని మనం తెలుగు వాళ్ళం లక్ష్మీవారం అంటూ ఉంటాము. కాబట్టి లక్ష్మీవారంలో స్వామివారి యొక్క కంటి చూపు మన పైన పడితే మనకు ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది ఒక నమ్మకం, అంత మాత్రం చెప్పి. కానీ ఆయన ఎప్పుడూ పవర్ఫుల్లే. స్వామివారి గర్భాలయం కింద విరజా నది అనేది ఒకటి ప్రవహిస్తూ ఉంది అనేది పురాణాల్లో ఉంది. మీకు ఎప్పుడన్నా ఆ రకమైన అనుభూతి కానీ, ఇక్కడ నది ఉంది అని ఒక ఫీలింగ్స్ కానీ కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఫీలింగ్సే కదా, కంటితోనే చూసాము. 1964కు ముందు స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేటలతో నీళ్లు తీసి బయట పోసేవాళ్ళం. నేను చూశాను పెద్దవాళ్ళు చేశారు. అది కాకుండా గర్భాలయానికి నీళ్లు బయట వెళ్ళడానికి తూము లేకుండా ఉండేది. 64లో మహాసంప్రోక్షణ జరిగింది. అప్పుడు స్వామివారి యొక్క గర్భాలయం నేలకు రాతి పలకలతో ఏర్పాటు చేశాము. అప్పుడు అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే స్వామివారి యొక్క పద్మపీఠం భూమి యొక్క లెవెల్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ భూమి లెవెల్ పైకి వచ్చింది కాబట్టి రాతి బండల వల్ల. రాతి బండలతో పెట్టి మూసేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళు పైకి రావడం లేదు. తూము కూడా పెట్టేశాము కాబట్టి అభిషేకం చేసిన జలం అంతా కూడా బయట తూములోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కూడా స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది. స్వామివారి గర్భాలయంలో అర్చకులు మీతో పాటు ఒక పిల్లికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఎప్పుడు స్వామివారి దగ్గర కూర్చుంటుందని అంటారు. నేను కూడా ఒకటి రెండు సందర్భాలు చూశాను. అది ఏ రకంగా అది మనం అర్థం చేసుకోవచ్చు? పిల్లులు ఇప్పుడు ఆలయంలో ఉగ్రాణాలు ఉంటాయి, స్టోర్ రూమ్స్ ఉన్నాయి, నెయ్యి డబ్బాలన్నీ పెట్టుంటారు, ఎలకలు ఎక్కువ పారాడుతూ ఉంటాయి. దానికోసం పిల్లులను మనమే తెచ్చి పెంచుతూ ఉంటాం. స్వామివారి యొక్క వస్త్రాలను డ్యామేజ్ చేయకుండా. ఇప్పుడైతే మనం ఇనుప బీరువాల్లో పెడుతున్నాం, ముందు కొయ్య బీరువాల్లో పెట్టేవాళ్ళం. ముందు స్వామివారి వస్త్రాలు కూడా ఎలుకలు కొట్టేసేవి, నేనే చూస్తున్నాను. స్వామివారి వస్త్రాలు కూడా కొట్టేసేవి. కాబట్టి దానికోసం పిల్లులను తెచ్చి పెంచుకునేవాళ్ళం. అది గుళ్ళో తిరుగుతూ ఉంటుంది. స్వామి ఆలయం మనకు కనిపించే ఆలయం వేరు, అదృశ్యంగా ఇంకొక ఆలయం ఉందనేది ఒక పురాణాల్లో చెప్పబడింది. భక్తులు కూడా అది నిజమేనా అని నమ్మేటట్లు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అంటే నిజంగా స్వామి ఆలయంలో మనకు కనిపించిన ఇంకొక ఆలయం అనేది ఉందంటారా? స్వామివారు ఆవిర్భవించినప్పుడు స్వామివారు దేవశిల్పి విశ్వకర్మతో ఆదేశం ఇస్తారు. 1000 స్తంభాలతో, అనేకమైన గోపురాలతో, కుడ్యాలతో నాకు ఒక ఆలయం నిర్మించమని చెప్పి దేవశిల్పి నిర్మించి ఇచ్చారు. తర్వాతే ఆ ఆలయంలోకి స్వామివారు శ్రీదేవి భూదేవితో ప్రవేశిస్తారు. అది పురాణాల్లో చెప్పబడింది. అది ఇప్పటికీ ఉందని, దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. కానీ అంతకన్నా నాకేమీ తెలియదు దాని గురించి. స్వామివారిని మీరు తాత అని కూడా సంబోధిస్తానని చెప్పి 1-2 సార్లు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. స్వామివారిని చిన్న పిల్లాడిగా, మనవడిగా, నాన్నగా, తల్లిగా కూడా ఆయా సందర్భాలు, ఆయా సేవలను బట్టి ఆరాధించడం, స్వామికి సేవ చేయడం జరుగుతుంది. అయితే నాకు స్వామికి ఉన్న అనుబంధం ఏమంటే, నాకు స్వామి తాత అన్నారు. అంటే ఆ అనుబంధం, తాత మనవల్ల అనుబంధం ఎలా ఏర్పడింది? మీరు స్వామిని తాతలా ఎలా అనుకుంటున్నారు? ఎలా మీకు ఆ ఫీలింగ్ ఎలా కలిగింది? అది కొత్త ఏమీ కాదు. అది అందరూ అనుభవించే ఒక బంధుత్వమే అది. కాకపోతే తాత అనే పదానికి సంస్కృతంలో త్రాత అని పేరు. త్రాత అంటే కాపాడేవాడు అని. త్రాతా భవ జనార్దన్ అని భగవద్గీతలో కూడా వస్తుంది. కాబట్టి ఆ త్రాత అనే పదమే తాత అంటాం మనం. మనకు అందులో
స్వామివారు సకలమైన సృష్టికి కర్త కాబట్టి సకల సృష్టికి ఆయన పితృదేవుడు, తండ్రి. కాకపోతే తండ్రికి కొడుకుకు ఉన్న సంబంధం కన్నా తాతకు మనవాడికి ఉన్న సంబంధం చాలా తీయంది. దానికి ఎటువంటి అవధులు కూడా లేవు. తాత మనవాళ్ళ మధ్య అనుబంధం అనేది చాలా విశేషంగా ఉంటుంది. వారి మధ్య జరిగే సంభాషణలు కానీ అది మన తండ్రి కొడుకుల మధ్య కూడా జరగదు. తండ్రి కొడుకుల మధ్య కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ తాత మనవాళ్ళ మధ్య ఆ లిమిటేషన్స్ ఉండదు. కాబట్టి అది అంటే తాత అంటే బాగా దగ్గరగా ఐ కెన్ టేక్ లిబర్టీస్. నా మనసులో ఉన్న మాటలన్నీ ఆయనతో చెప్పచ్చు, పంచుకోవచ్చు, ఆయన నిలదీయవచ్చు, ఆయనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా తాత మనవాళ్ళ మధ్య సంభవిస్తుంది, తండ్రి కొడుకుల మధ్య జరగదు. అది కాకుండా మా తాతగారు కూడా నాకు దేవుళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. పైన ఫోటోలో ఉన్నారు. కాబట్టి ఆయన దయ, ఆయన యొక్క కరుణ, ఆయన నా మీద చూపించిన వాత్సల్యం, ప్రేమ, ఇవన్నీ కూడా నేను మా స్వామి ద్వారా పొందుతూ ఉంటాను. కాబట్టి స్వామిని తాత అనే పిలుచుకుంటూ ఉంటాను. మీ తాతగారి పేరు సార్? వెంకటపతి దీక్షితులు గారు. మీ 40 ఏళ్ళ స్వామికి మీకు ఉండే 40 ఏళ్ళ అనుబంధంలో స్వామివారిని ఎప్పుడైనా నిలదీసిన సందర్భం ఎప్పుడైనా జరిగిందా? నాకెందుకు ఇట్లా చేశారు? అటువంటిది ఎప్పుడు రాలేదు. ఏది జరిగినా నువ్వు చేసావు, నాకు సమ్మతం అనే చెప్పుకుంటానే కానీ నాకెందుకు చేసావని ఎప్పుడు నేను అడగలేదు. ఎందుకంటే అన్నీ మంచివే జరుగుతూ ఉన్నాయి కాబట్టి. నేను అనుకున్న దానికన్నా కూడా ఎంతో ప్రేమగా స్వామివారు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన నిలదీయాల్సిన సందర్భం ఎప్పుడు రాలేదు. కాకపోతే నువ్వు కావాలి అనేది మాత్రం అడుగుతూనే ఉంటాను ఎప్పుడు. కొన్ని బాధతో ఏదన్నా ఒక అంశాన్ని చెప్పుకున్న సందర్భం ఏమైనా ఉంది? నాకెందుకు ఇలా చేశారు? లేదు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు. బాధపడాల్సిన పరిస్థితిలో నన్ను ఎప్పుడు స్వామివారు ఉంచలేదు, సంతోషంగానే ఉంచారు. చిన్న చిన్న కష్టాలు అది ఆయనతో చెప్పుకునేంత పెద్దవేమి రాలేదు నాకు. మామూలుగానే ఆయనే కష్టాలు కల్పిస్తూ ఉంటారు, ఆయనే తీర్చేస్తూ ఉంటారు. భయకృత్ భయనాశన, భయాన్ని కలగజేసేవాడు ఆయనే. భయనాశనం, భయాన్ని నాశనం చేసేవాడు అతనే, అంటే అభయం ఇచ్చేవాడు. కాబట్టి నేనున్నాను అని ఆయన ఎప్పుడు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆయన చూసుకుంటారని ఒక నమ్మకం ఉంటే చాలు. మీరు ఆగమం వేదం ఎక్కడ చదివారు? నేను మా తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర చదువుకున్నాను. అంటే మీరు వంశపారంపర్యంగా ఇక్కడ వస్తుంది కాబట్టి తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర. మీరు కాలేజ్ డేస్లో బాగా ఫెరోషియస్గా ఉండేవాళ్ళని చెప్పారు. ఒక అంశాన్ని ఏదన్నా పట్టుకున్నారంటే మీరు ఇది కరెక్ట్ అంటే కదా వెనక చెప్పారు కరెక్ట్ అనేది. అటువంటిది ఏమీ లేదండి. నేను చాలా సాఫ్ట్ స్టూడెంట్. చాలా అంటే అర్చక కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆహారం, వేషము, భాష, స్నేహాలు, అలవాట్లు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే కొన్ని నిబంధనలతోనే పెరుగుతాం. సాత్వికమైన ఆహారమే తింటాం. బయట ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తినడము, రాత్రి వేళల్లో ఎక్కువ బయట ఎక్కడైనా తిరగడము, లేకపోతే వేరే కూడా చేయరాని స్నేహాలు చేయడము, ఇటువంటివన్నీ ఏవి ఉండదు. మన భాష కూడా తిట్టేటప్పుడు కూడా భాష కంట్రోల్గానే ఉంటుంది. అవును, కాబట్టి అటువంటిదేమీ లేదు. సాత్వికంగానే ఉంటాను. మంచి స్టూడెంట్ అని పేరుంది, మంచి ఆర్టిస్ట్ అని పేరుంది. అందుకే సైన్స్ తీసుకున్నాను. అందరికీ లెక్చరర్స్కు అందరికీ కూడా నేను చాలా పెట్ స్టూడెంట్గానే వచ్చాను. మీరు ఈ చదువు కాకుండా
ఎక్స్ట్రా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి? మంచి సినిమాలు చూడడము, బాగా పుస్తకాలు చదవడం, ఆటలు ఆడడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా మంచి ఆర్టిస్ట్. అవన్నీ ఆటలాడడం అనేది ఉండేది మామూలుగా, షటిల్ ఆడడం అవన్నీ చిన్నప్పుడు కాలేజ్ డేస్ వరకు కూడా ఉండేది. ఇప్పుడు కూడా మా మనవాళ్ళు ఎవరైనా వస్తే షటిల్ ఆడతాను, అవన్నీ చేస్తాను. నాకు హాబీస్ అనేది పెయింటింగ్ మంచి హాబీ ఉంది ఇప్పటికీ కూడా. ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్ అన్నీ చేస్తూ ఉంటాను. అది నేను చేసింది కాదు, వేరే వాళ్ళు నా కోసం చేసి ఇచ్చారు. తర్వాత ఈ మధ్య పుస్తకాలు రాయడం స్వామివారి యొక్క ఒక ఆజ్ఞ అయింది కాబట్టి పుస్తకాలు రాయడం ప్రారంభించాను. ఇకపోతే గార్డెనింగ్, సైన్స్ స్టూడెంట్ కాబట్టి, బాటనీ స్టూడెంట్ కాబట్టి ఎక్కడ వెళ్ళినా వివిధ రకాలైన అరుదైన వృక్షాలు, వృక్ష సంపద, అవి చెట్లు, అవి వాటిని సేకరించడం, వాటిని పెంచడం, ఇవన్నీ ఉంది. ఇక కళాత్మకమైనవన్నీ నాకు ఇష్టమైనవి, సంగీతం కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ గృహాలంకరణ కానీ అవన్నీ కూడా నాకు ఇష్టమైనది. అరుదైన విషయాలు, ఏదైనా వస్తువులు కనబడితే సేకరిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. స్వామితో పాటు మీరు ప్రకృతిని కూడా బాగా ప్రేమిస్తున్నారు, అంటే మంచి మంచి చెట్లు సేకరించడం. అవును, మన ప్రాచీనమైన మహర్షులు అవే కదా చెప్పారు. ఎందుకంటే స్వామివారికి నిత్య ఆరాధనలో ఉపయోగించబడే పుష్పాలు ఏ పుష్పాలు వాడచ్చు, ఏ పుష్పాలు వాడకూడదు, ఎప్పుడు వాడాలి, ఏ వర్ణమైన పుష్పం వాడితే ఏమి ఫలితం కలుగుతుంది, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో చెప్పారు. ఇవి కాకుండా సమిధలు, హోమాల్లో చేయడానికి సమిధలు, స్వామివారి దేవాలయంలో స్వామివారికి నైవేద్యం కోసం తయారు చేసే ప్రసాదాల కోసం వంట చెరకులు, వీటిని అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, సేకరించాలి. వీటి కోసం చెట్లు పెంచాల్సి వస్తుంది కదా. కాబట్టి మనం చెట్లు పెంచితే కానీ మనకు పూలు దొరకదు, తులసి వనం ఉంటే కానీ తులసి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇంకా కొన్ని ఔషధాలు, వనస్పతులు స్వామివారి యొక్క ఆరాధన క్రమాల్లో అర్ఘ్యపాద్య ఆచమనాలు, శుద్ధోదకం, స్నాన తీర్థాల్లో చేయడానికి లవంగాలు, ఏలకులు, తక్కోలాలు, వట్టివేరు ఇలాంటివన్నీ వాడడము, స్వామివారికి పచ్చకర్పూరం వాడడము, పునుగు తైలం వాడడము, ఇవన్నీ కూడా ప్రకృతిని పెంపొందించడానికే మనకు నిర్దేశించబడిన విధులు ఇవన్నీ. అట్లాగే స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమంలోనూ గోవు యొక్క పదార్థాలు, గోక్షీరం, దధి, పెరుగు, గోమయం, ఆవు పేడ, గోమూత్రం, తర్వాత నెయ్యి, ఇవన్నీ కూడా అతి ముఖ్యమైన విశేషాలు, మనం వాడవలసినవి. దీపాలకు కానీ హోమానికి కానీ నెయ్యి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం ప్రసాదాలకు. వీటి కోసం మనం గో సంపదను వృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. గోవులు దేవాలయానికి అటాచ్డ్గా కానీ లేకపోతే స్వామివారికి సమర్పించుకోవాలనుకునే భక్తులు కానీ గోవులను తప్పకుండా విధిగా పెంచవలసి ఉంటుంది. అలాగే స్వామివారికి నైవేద్యానికి కావలసిన వరి లేక మిగిలిన ధాన్యాలు, తృణధాన్యాలు, ఇవన్నీ కూడా పెంచడానికి వ్యవసాయం చేయవలసి వస్తుంది. వ్యవసాయానికి ఎద్దులు కావాలి. ఇలా గోసంపద వృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు మహర్షులు నిర్ణయించిన మనకు కొన్ని కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనకే తెలియకుండా కూడా మన చెట్లు పెంచాల్సి వస్తూ ఉంది, మనం ఆవులు చూసుకోవాల్సి వస్తూ ఉంది. ప్రకృతి అనేది కూడా స్వామివారి యొక్క స్వరూపంగానే, అంటే ఆగమశాస్త్రం ఏం చెప్తుందంటే మహావిష్ణువుకు మహాలక్ష్మికి ఉన్న సంబంధాన్ని ప్రకృతి పురుష సంబంధంగా వర్ణిస్తుంది. స్వామివారు పురుష రూపంగా, అంటే విశ్వవ్యాప్తమైన దివ్యమైన శక్తి. దాన్ని మనం చూడలేం, అనుభవించగలం తప్ప చూడలేం. కానీ దాని యొక్క భౌతిక స్వరూపం సృష్టి. స్వామివారు సృష్టించినది ప్రకృతి. ఆ ప్రకృతి అనేది మూల ప్రకృతి రూపం అనేది మహాలక్ష్మిగా శ్రీ అనే బీజంతో చెప్పబడుతుంది. కాబట్టి స్వామివారి యొక్క సృష్టి ప్రకృతి, అమ్మవారి యొక్క రూపం, మహాలక్ష్మి యొక్క రూపమే సమస్తమైన ప్రకృతి సృష్టి కూడా. కాబట్టి స్వామివారికి అత్యంత ప్రియమైనది ప్రకృతి. కాబట్టి మనకు ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు మనకు కూడా ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది, అమ్మవారి పాదాల దగ్గర ఉన్నట్టుగా. స్వామివారి మూల విరాట్కు
పునుగు తైలము మర్దనం చేస్తారంటే అంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన విశేషం ఏముంది? స్వామివారికి మనం వాడే సువాసన ద్రవ్యాలు చాలా ఉంటాయి. పచ్చకర్పూరం, కస్తూరి, పునుగు తైలం, చందనం, ఏలకులు, లవంగాలు, ఇవన్నీ మనం స్వామివారికి వాడేది. ఎక్కువగా చందనం వాడతాం స్వామివారిని. ఎందుకంటే గర్భాలయంలో స్వామివారు ప్రకృతి యొక్క పంచభూతాలకు అందకుండా ఉంటారు. స్వామివారి మీద ఎండ పడకూడదు, వర్షం పడకూడదు, గాలి తగలకూడదు. అందుకని రాతి కట్టడాల లోపల ఎక్కడ కిటికీలు లేకుండా స్వామివారి మూలబింబం ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. ఆ దివ్యమైన శక్తిని కాపాడడం కోసం, అది పొల్యూట్ కావకుండా ఉండడానికి కోసం. అందుకని స్వామివారి యొక్క విగ్రహంలో జనించే ఆ ఉష్ణాన్ని చల్లబరచడానికి స్వామివారి దగ్గర ఎప్పుడు చందనం ఎక్కువ వాడుతూ ఉంటాం. పునుగు తైలం అనేది సాలగ్రామ శిలా స్వరూపానికి పుష్టిని కాంతిని ఇస్తుంది. కాబట్టి ఆ పునుగు తైలం అనేది మనం స్వామివారికి లేపనం చేయడానికి వాడుతూ ఉంటాం. చందనం ఎక్కడి నుంచి చేస్తారు? చందనం వృక్షాల నుంచి వస్తుంది. టీటీడీ వాళ్ళు పెంచుతున్నారు, చందనం వృక్షాలు పెంచుతున్నారు. అర్చకులే చందనాన్ని తీస్తారా? లేదు అంటే మామూలుగా దేవాలయాల్లో అర్చకుడే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకుడే పుష్పవనంలో పుష్పాలు సేకరిస్తూ ఉంటాడు, దాన్ని మాలలుగా కడతాడు, స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటాడు, స్వామివారికి ఆరాధన చేస్తూ ఉంటాడు. స్వామివారికి నైవేద్యం కూడా తన ఇంట్లో వంట చేసి తీసుకొచ్చి స్వామివారికి ఆరగింపు చేస్తూ ఉంటారు. అట్లాగే చందనం చేయడము ఇవన్నీ కూడా అర్చకులే చేస్తూ ఉంటారు. మనకు ఇక్కడ తిరుమలలో ఇది ఒక మహాసంస్థానం కాబట్టి దేవాలయానికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు, ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పని అప్పగించారు. వంట చేసేవాళ్ళు, పాచకులు వేరేగా ఉంటారు, స్వామివారి గంధం తీసేవాళ్ళు వేరేగా ఉంటారు, స్వామివారి వస్త్రాలు కాపాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారికి పుష్పవనాలు పెంచేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ పుష్పాలను కట్టి మాలగా చేసి స్వామివారికి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారి గుళ్ళో ముగ్గులు వేసేవాళ్ళు, అరటిమాలలు కట్టేవాళ్ళు, మామిడి ఆకులు కట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లాగే స్వామివారికి వాహన సేవల్లో స్వామివారిని మోసుకొని మోతగాళ్ళు ఉంటారు, మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, దీవటీలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లాగే ఎన్నో కుటుంబాలకు స్వామివారు తన కైంకర్యాల ద్వారా ఎంతోమందికి భుక్తి కలిగిస్తూ ఉంటారు. ప్రసాదాలు అంటే గుర్తొస్తుంటాను. ఒకప్పుడు తిరుమల ఆలయంలో ఉండే బంగారు బావి నీళ్ళే ప్రసాదాల తయారీకి వినియోగించేవారని చెప్పి అంటుంటారు. ఇప్పుడు ఆ బంగారు బావి ఏమైంది? అసలు ఆ నీళ్లు వాడుతున్నారా? బావి ఉపయోగంలో ఉందా? అది బంగారు బావి మధ్యలో కొంచెం నీళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. అంటే ఈ వైకుంఠం నుంచి వచ్చే డ్రైనేజ్ అది కలిసి నీళ్లు కలుషితమైపోయి చెడ్డ వాసన వచ్చేది, అందువల్ల నిలిపేశాము. ఇప్పుడు మళ్ళీ బంగారు బావి నీళ్లు వాడుతున్నాం పూర్తి చేసిన తర్వాత. ఇప్పుడు స్వామివారి అభిషేకానికి నీళ్లు ఆకాశగంగ నుంచి ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుంది. ఆకాశగంగ నుంచి ఆరాధన క్రమం కోసం తిరుమల నంబి కుటుంబం వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు రోజు. స్వామివారి అభిషేకానికి మనకు పాపనాశనం తీర్థం నుంచి వస్తుంది, పైపుల్లో వస్తుంది. ఎందుకంటే బంగారు బావిలో నీళ్లు మనకు కావలసినంత రావడం లేదు ఊట, అందుకని మనకు పైపుల్లో వచ్చిందాన్ని వాటర్ వాడుకుంటున్నాం పాపనాశనం నుంచి. పైపులు గుండా స్వామివారి అభిషేకానికి నీళ్ళు తీసుకోవడం ఆమోదయోగ్యమేనా స్వామి? ఆగమం ప్రకారం నదీ జలం, పారే నీళ్ళు ఉత్తమం. తటాకం అంటే చెరువు, నిలిచిన నీళ్లు అది మధ్యమం. కూపం, బావి నీళ్లు అధమం. వాడచ్చు కానీ అధమం. అంటే నదీ జలము దొరకనప్పుడు, తటాక జలం దొరకనప్పుడు కూప జలం వాడతాం, అది వరుస అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇంకా స్వామివారికి అభిషేకం నిలిచిపోకూడదు, బంగారు బావిలో నీళ్లు మనకు చాలదు. అటువంటప్పుడు దానికి ప్రత్యేకమైన పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి
మామూలుగా ఈ ఫిల్టర్ హౌస్కు దానికి బ్లీచింగ్ పౌడర్ అవన్నీ కలపకుండా పాపనాశనం నుంచి నేరుగా నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ పైప్ లైన్లో స్వామివారికి అవసరమైన అభిషేకం నీళ్ళు మాత్రం వస్తాయి. మామూలు ఇతర అవసరాలకు ఉపయోగించే వాటర్ మామూలుగా వంటకు వాడతాము, అభిషేకానికి వాడతాం. సో ఇప్పుడు ఆలయంలో అర్చకుల విధులు ఎలా ఉంటాయి, వాటిని ఎవరు డిసైడ్ చేస్తారు? విధుల కేటాయింపు ప్రధాన అర్చకులే చేస్తారు. ప్రధాన అర్చకులే స్వామివారి యొక్క అర్చకులకి అందరికీ విధులు కేటాయిస్తూ ఉంటారు. దాని పర్యవేక్షణ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఉదయం సుప్రభాతానికి 4 అర్చకులు వెళ్ళాలి. వెళ్ళి స్వామివారి తలుపులు తీసి స్వామివారికి అక్కడ దీపాలు అంటించి స్వామివారిని ఏకాంత సేవ నుంచి మేలుకొల్పి తర్వాత తోమాల సేవ, అర్చన, నైవేద్యం ఇవన్నీ చేసే వరకు 4 చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అది ఆ వారాన్ని బట్టి సహస్రకలశాభిషేకం ఉండవచ్చు, తిరుపావడం ఉండవచ్చు, అభిషేకం ఉండవచ్చు, అష్టదళ పాద పద్మారాధన ఉండవచ్చు, విశేష పూజ ఉండవచ్చు. వాటికి తగినట్టుగా అర్చకులను వాటికి నియమిస్తూ ఉంటాం. ఇక అంటే 2వ గంట అంటే మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత సర్వదర్శనం స్వామివారి సన్నిధిలో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నలుగురు వెళ్తూ ఉంటారు. 3 గంటల సేపు ఉంటారు. వాళ్ళు తీర్థం సెటారీ సమర్పించడం, స్వామివారి దగ్గర కావలి ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ బయట ఉత్సవ మంటపంలో, వాహన మంటపంలో, కళ్యాణ మంటపంలో అక్కడ విధులకి నలుగురు వెళ్తూ ఉంటారు. మళ్ళీ రాత్రి ఏకాంత సేవకు మళ్ళీ 9 గంటలకు వెళ్ళేవాళ్ళు మళ్ళీ 4 వెళ్తారు. వాళ్ళు ఏకాంత సేవ చేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళల్లో వారి అనుభవాన్ని బట్టి, వారి శరీర దారుఢ్యం బట్టి, వారి వయసును బట్టి, వారి ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రధాన అర్చకులే విధులు వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. స్వామివారి సేవలు, విధుల విషయంలో ఆలయ అధికారులు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు. దీనివల్ల ఒక్కోసారి అర్చకులకు, అధికారులకు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అనేది చాలా రోజులుగా మనం వింటూ ఉన్నాం. అంటే స్వామివారికి సంబంధించిన సేవలు, పూజలు, నివేదనలు ఈ వ్యవహారంలో అధికారుల జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే త్వరగా కానివ్వండి, భక్తులంతా ఎక్కువ మంది సంఖ్యలో వస్తున్నారు, ఎక్కువ మందికి దర్శనం చేయించాలా, త్వరగా కానివ్వండి మిమ్మల్ని అర్చకులు ఎవరు విధి నిర్వహణలు ఉంటే వాళ్ళను త్వరపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది రోజు జరుగుతూ ఉండేది అంత, అది ఒకరోజని కాదు. మామూలుగా బయట అనుకుంటూ ఉంటారు, తిరుపతి యాత్రకు వెళ్తే బస్సులో ఎక్కినప్పటి నుంచి జరగండి అనేది ప్రారంభమైపోతుందని. తిరిగి తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కే వరకు జరగండి అనేది జరుగుతూ ఉంటుందని. ఒక రోజుకి యావరేజ్గా 60,000 మందికి దర్శనం చేయించాలి. కాకపోతే అది యాత్రికుల యొక్క రద్దీ తక్కువ ఉన్నా కూడా కానీ అనే మాటలు అది కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి మనం సమంత్రకంగా మంత్రలోపన లేకుండా అన్ని సూక్తాలు, అన్ని మంత్రాలు చెప్పి స్వామివారికి ఆరాధన క్రమాలు జరిపిస్తేనే స్వామివారు ప్రసన్నంగా ఉంటారు. స్వామివారు ప్రసన్నంగా ఉంటేనే వచ్చిన భక్తులకు వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అది కాకుండా స్వామివారు ప్రసన్నంగా ఉన్నప్పుడే మన లోక కళ్యాణం జరుగుతుంది. ప్రపంచం శాంతియుతంగా సమన్వయ భావంతో ఉంటుంది. ఆ ఆరాధన క్రమాల్లో మంత్రలోపం, క్రియాలోపం, భక్తిలోపం, సమయలోపం ఇవన్నీ జరిగినప్పుడు స్వామివారికి ఆగ్రహం వస్తుంది. స్వామివారి గుణాలకు అతీతంగా ఉండొచ్చు, కానీ అర్చావతార స్వరూపంలో స్వామివారిని మనం మన లెవెల్కి తీసుకొచ్చేసాం కాబట్టి స్వామివారికి కూడా ఇటువంటి ఆగ్రహము, అనుగ్రహం రెండూ ఆపాదించబడింది. అందువల్ల తెలిసి స్వామివారికి అపచారం జరగడం అనేది అర్చకులకు చాలా మనసుకు కష్టం కలిగించే విషయం. ఇది
అవగాహన లేకపోవడం వల్ల అధికారులకు ఆలయ సిబ్బందికో అర్థం కాకపోవచ్చు. కానీ ఒక చిన్న విషయం, ఇదే అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరైనా వారు స్నానం చేసి ఆఫీసుకు వెళ్ళడానికి తయారయ్యే సమయంలో కానీ లేక భోజనం చేసే సమయంలో కానీ ఎవరైనా అవసర పెడితే వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది? అటువంటిది ఈ సకలమైన సృష్టికి ప్రభు అయిన స్వామివారికి దేవతా సార్వభౌముడు, మానవులకు కాదు దేవతలకు అందరికీ సార్వభౌముడు దేవదేవుడు. అటువంటి మహాశక్తికి మనం చేసే ఆరాధన క్రియల్లో అవసరం అనేది అవసరమా? అది ఆపగలిగితే స్వామివారికి తృప్తిగా సమంత్రకంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రతిరోజు ఆరాధనలు జరిగితే ఈ లోక కళ్యాణం జరుగుతుందని ఇప్పుడున్న విషమమైన పరిస్థితుల్లో ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఏ దేశము ప్రశాంతంగా లేదు, మన దేశంలో ఏ రాష్ట్రము ప్రశాంతంగా లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం స్వామివారి యొక్క చల్లటి చూపుతో మనం శాంతపరచగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే స్వామివారిని తృప్తిపరిచినప్పుడు. స్వామివారు సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు. సుప్రీత ముందు స్వామివారు ప్రీతి చెంది తర్వాత సుప్రసన్నం, తర్వాత ప్రసన్నం కావాలి అని ప్రతిరోజు స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. తెలిసి మనం తప్పులు చేసిన తర్వాత మనకు స్వామివారి దగ్గర క్షమాపణ కోరే అర్హత కూడా ఉండదు. ఏదో విశేషాల్లో జరగచ్చు, లేకపోతే కొన్ని మన పరిధిలో లేని పరిస్థితుల వల్ల కలగచ్చు. కానీ మనం కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి అపచారాలు చేస్తే స్వామివారి యొక్క ఆగ్రహానికి మనం బలి కావాల్సి వస్తుంది. అటువంటి జరగకూడదని ప్రతి అర్చకుడు కూడా అనుకుంటాడు. ప్రతి అర్చకుడు కూడా స్వామివారి దగ్గర ఉన్నప్పుడు తృప్తిగా స్వామివారికి చేయాలనే అనుకుంటాడే కానీ వీళ్ళ అవసరానికి కొంతమంది చేయరు. కొంతమంది అర్చకులు ఎవరు ఎంత అవసరం పెట్టినా వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు. కానీ కొంతమంది అర్చకులు వీళ్ళకు భయపడి త్వరగా జరిపేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, కానీ నిర్బంధం. మీరు ఆ రకంగా భయపడరు. అధికారులు మంత్రహీనం క్రియాహీనంగా కార్యక్రమాలు చేయాలని తొందర పెడితే మీరు అంగీకరించరు. కాబట్టి ఈ సంఘర్షణలోనే మీకు కొంతమంది అధికారులతో మీకు విభేదాలు ఏర్పడడం, వాళ్ళు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు జరుగుతున్నట్లు మీరు చెప్పకపోయినా కూడా కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? ఇక్కడ ఒక చిన్న విషయం అందరూ మర్చిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక సంస్థలో పనిచేసే వాళ్ళ అందరం కూడా స్వామివారి దగ్గర పనిచేసే ఉద్యోగులం. స్వామివారే మనకు జీతభత్యాలు ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, కార్లు ఇస్తున్నారు, డ్రైవర్లను ఇస్తున్నారు, సిబ్బందిని ఇస్తున్నారు. బయట పోతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే బ్రహ్మరథం బట్టే ఒక గౌరవాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామివారు. కానీ ప్రతి నెల మనం స్వామివారి దగ్గరే చేతులు చాచి జీతం తీసుకుంటున్నాం. మనం తినే ప్రతి మెతుకు స్వామివారి ఇచ్చింది. మనల్ని ఎందుకు స్వామివారు నియమించుకున్నారు? మొదటిది ఆయన, రెండవది ఆయన భక్తులు. ఆయనకు జరగవలసిన ఆగమోక్తమైన కార్యక్రమాలన్నీ ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకోవడం, ఆయనకు జరగవలసిన ఉత్సవాలన్నీ అత్యంత వైభవంగా మంత్రలోపం లేకుండా ఆగమోక్తంగా జరిపించడం, ఆయనకు జరగవలసిన నైవేద్యాలు అవన్నీ కూడా సకాలంలో సమంత్రకంగా మంచి ప్రవృత్తి గల అర్చకుల చేత చేయించడం, ఇవన్నీ కూడా వారి యొక్క బాధ్యతలు. అది అధికారి ఉన్నతమైన అధికారి అయినా కానీ లేకపోతే చివరి ఒక ఉద్యోగి కానీ. రెండవది భక్తులు. స్వామివారిని దర్శించుకోవడానికి అష్టకష్టాలు పడి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి వచ్చే భక్తులకు స్వామివారి యొక్క దర్శనాన్ని తృప్తిగా కలిగించడం, వారికి ఒక సౌకర్యంగా వేచి ఉండే సౌకర్యం కలిగించడం, వారికి ఆహారం,
లేక స్నానం, మిగిలిన సౌకర్యాలు అవన్నీ తృప్తిగా కలిగించడం, వసతులు కలిగించడం, ఇవన్నీ కూడా ఉద్యోగుల యొక్క కర్తవ్యాలు పైనుంచి కింది వరకు. ఇంకా మూడవదిగా స్వామివారి యొక్క ఆస్తులను పరిరక్షించడం. స్వామివారికి ఉన్న తిరువాభరణాలు, స్వామివారికి ఉన్న వస్త్రాలు, స్వామివారికి అక్కడక్కడ ఉన్న ఆస్తులు, స్వామివారి దేవాలయం కింద ఉన్న మిగిలిన దేవాలయాల్లో కూడా కైంకర్యాలు అవన్నీ జరిపించడం, ఇవన్నీ కూడా అధికారుల యొక్క కర్తవ్యాలు. దానికోసమే వాళ్ళను స్వామివారు జీతం ఇచ్చి నియమించుకున్నారు. అలాగే అర్చకులను నియమించుకున్నారు. ఇప్పుడు స్వామివారికి ఆగమోక్తంగా పూజలు జరిపించడం, అందులో తప్పులు జరగకుండా చూసుకోవడం కూడా వారి కర్తవ్యమే. అర్చకులు సమంత్రకంగా చేసే విధంగా, అర్చకులేమో సమంత్రకంగానే చేస్తారు, వారిని ఇబ్బంది పెట్టి అవసరం పెట్టకుండా చూసుకోవడం కూడా ఉద్యోగుల యొక్క కర్తవ్యం. కానీ అక్కడే ఏదో లోపాలు జరుగుతూ ఉన్నాయి. వారి కర్తవ్యాలు విస్మరించి వారు వేరే విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ స్వామివారి యొక్క కైంకర్యాల విషయాల్లో అంతగా శ్రద్ధ చూపకపోవడం, ఇది కనిపిస్తూనే ఉంటుంది పైకి. దాన్ని నేను విమర్శిస్తూ ఉంటాను. స్వామివారికి సరిగ్గా జరగడం లేదనే బాధతోనే జరుగుతుందే కానీ వేరే విధంగా అహంకారంతోనో వేరే ఆగ్రహంతోనో ఎవరి మీద ఒక కక్షతోనో నేను ఎప్పుడు మాట్లాడను. స్వామివారి దేవాలయానికి ఆగమశాస్త్రమే ప్రమాణం. ఆగమశాస్త్రం ప్రకారంగానే స్వామివారి దేవాలయం నిర్మించబడి ఉంటుంది. దేవాలయంలోని వివిధమైన అంగాలు నిర్మించబడి ఉంటాయి. స్వామివారికి వివిధమైన కార్యక్రమాలు ఆగమశాస్త్రమే చెప్తుంది. ఆ కార్యక్రమాల్లో వాడవలసిన వస్తువుల యొక్క వివరాలు కూడా ఆగమశాస్త్రమే చెప్తుంది. అర్చకులు పుట్టినప్పటి నుంచి కూడా చివరి వరకు కూడా ఎలా నడుచుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, వేషభాషలు ఎట్లా ఉండాలి, వారు ఏ ఏ సంస్కారాలు, ప్రతి అర్చకుడికి 18 సంస్కారాలు చెప్పబడింది ఆగమశాస్త్రంలో, జన్మ నుంచి మరణం వరకు. కాబట్టి ఆగమశాస్త్రమే అత్యంత ప్రమాణం దేవాలయానికి. దాని ప్రకారంగానే జరగాలి. అట్లాగే ఈ ఆగమశాస్త్రమే అర్చకుల యొక్క కుటుంబాలు ఏ గోత్రానికి సంబంధించింది ఉండాలి, ఏ సూత్రానికి సంబంధించింది ఉండాలి, ఏ వేద శాఖకు సంబంధించి ఉండాలి, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. ఇవి కాకుండా వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో వారు పాటించవలసిన నియమాలు, మడి, ఆచారం, ఎంగిలి, జన్మా శౌచం, మృతా శౌచం, అంటే ఇంటిలో ఒక జన్మ కలిగినప్పుడు కానీ మరణం కలిగినప్పుడు కానీ పాటించవలసిన నియమాలు, వారు గుడికి రాకూడదు, ఎన్ని రోజులు రాకూడదు, ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు కాబట్టి వచ్చే అధికారులకు కానీ సిబ్బందికి కానీ వీటిని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వారికి పూర్తిగా ఒక అతీతమైన విషయం ఇది. వారి మానవ మేధస్సుకు అందదు ఇది. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి వారికి చాలా ఓపిక ఉండాలి. దీని గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి ఉండాలి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఈ నియమావళిని ఎలా మనం జరపగలమనేది వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది. కానీ నా దృష్టిలో చాలామంది సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఈ విషయం పైన అస్సలు అవగాహన ఉండడం లేదు. వారు ఏదో కొన్ని లౌకికమైన విషయాలు చదివి, అది మ్లేచ్ఛ భాషలో చదివి, ఆంగ్ల భాషలో చదివి 4 పరీక్షలు రాసి ఉద్యోగానికి వచ్చేస్తారు. సరే, వాళ్లకు పరిపాలనా విషయంలో అవగాహన ఉండొచ్చు, వాళ్ళు పెద్ద విద్వాంసులుగా ఉండొచ్చు. కానీ ఆగమశాస్త్రం అని వచ్చినప్పుడు వారి యొక్క జ్ఞానం శూన్యం.
కాబట్టి దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఆ విషయం నేర్చుకోవాలి, లేక ఆ విషయం మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ వీటన్నిటికీ కూడా ఒక లక్ష్యం ఏంటంటే స్వామివారి కైంకర్యాలు బాగా జరగాలి, శాస్త్రీయంగా జరగాలి, స్వామివారు తృప్తి చెందాలి, స్వామివారు అనుగ్రహం వల్ల భక్తులందరూ కోరినవి పొందాలి. ఇది అందరి లక్ష్యం. దేవాలయంలో స్వామివారి దగ్గర పనిచేసే అందరి యొక్క లక్ష్యం అదేగా ఉండాలి. కానీ దీని తర్వాతే మిగతా విషయాలు. ఇందులో వ్యక్తిగతమైన కక్షలు లేక ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటే దేవాలయం యొక్క ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ఇది రచ్చలోకి వచ్చినప్పుడు దేవాలయం గురించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంత అతి పవిత్రమైన ప్రదేశం, వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాత్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ప్రపంచంలోనే ఈ సమస్త భూమండలంలోనే ఎక్కడా లేనంత పవిత్రమైన క్షేత్రం ఇది. ఇటువంటి మహాక్షేత్రంలో ఇటువంటి పవిత్రమైన స్వామివారి యొక్క పాదాల దగ్గర ఇలా అతి అల్పమైన విషయాలకు మనం తావిస్తున్నామనేది బయట ప్రపంచానికి తెలిస్తే అది మనకు చాలా అవమానకరమైన పరిస్థితి. అటువంటిది రాకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పలేకపోయినా కూడా చిన్నజీర స్వామి గారు కానీ విశాఖ శారదా పీఠాధిపతి గారు వీరు ఆలయంలో జరిగే సేవలు క్రియల లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. చిన్నజీర స్వామి గారు అయితే దాదాపు 10-15 ఏళ్ళు అసలు తిరుమల కూడా రాలేదు. ఆ రకమైన ఒత్తిడి వచ్చినప్పుడన్నా అసలు అధికారులు పాలనలో తమ బ్రాండ్, తమ ముద్ర వేసుకోవాలని ఒక ఆలోచన కాకుండా ఈ ఆగమాలకు సంబంధించి స్వామివారి సేవలకు సంబంధించిన విషయాలను తెలుసుకుందామని ఏమైనా ప్రయత్నాలు చేశారా? మీరు ఎట్లా ఆంగ్ల భాషలో కూడా మీకు చాలా పట్టుంది, ఒకవేళ వాళ్ళకు తెలుగు అర్థం కాకుండా ఆంగ్లంలో కూడా మీరు అర్థమయ్యేటట్లు చెప్పగలిగిన శక్తి ఉంది. ఆ రకమైన ప్రయత్నాలు అధికారుల వైపు నుంచి చెప్పడం జరిగాయి? లేదు, ఇంతవరకు జరగలేదు. అది ఒక దురదృష్టకరమైన విషయం. ఇంతవరకు జరగలేదు. అయితే మామూలుగా ఒక కార్యాలయం యొక్క ప్రొసీజర్స్ ప్రకారంగా ఎప్పుడైనా ఫైల్స్ వస్తూ ఉంటాయి, ఫైల్స్లో నేను రాస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు 1000 కాళ్ళ మంటపం, రథమంటపం వాటికి ఫైల్స్లో నేను ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా రాశాను. జరగకూడదు, తీయకూడదు అనేది, లేకపోతే తీసినా ఇంకెక్కడైనా పునఃప్రతిష్ఠ చేయాలనేది కూడా రాశాము. కానీ మన సలహాలు తీసుకోరు. దేవుని దృష్టిలో అందరూ సమానం అంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా L1, L2 సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవన్నీ ఎందుకంటారు అంటే దేవుడి దృష్టిలో అందరూ సమానం కాదు. డబ్బుండే వాళ్ళకు L1 దర్శనం, లేని వాళ్ళకు, పలుకుబడి లేని వాళ్ళకు సర్వదర్శనం అంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఆగమశాస్త్ర సంబంధమైన విషయం కాదు కాబట్టి దీని మీద నేను మాట్లాడడానికి నాకేం లేదు. నాకు సంబంధించిన విషయం కాదు. ఇది లౌకికమైన విషయం. ఆగమ సలహా మండలి అధికారుల రబ్బర్ స్టాంపు మాదిరి తయారైందనేది ఒక ఆరోపణ ఉంది. ఆనందమయం అనంత స్వర్ణమయం పథకం ఇప్పుడు కానీ లేదు రకరకాల ఇష్యూస్లో అది మీరు చెప్పకపోయినా కూడా అది అవును అనే ఒక రకమైన సంకేతాలను బయటకు పంపింది. అంటే అధికారులకు అనుసంధానంలో పనిచేసేటప్పుడు అసలు ఆగమ సలహా మండలి ఎందుకు? అంటే ఆగమంలో ఏమన్నా సలహా మండలి ఉండాలనేది ఏమన్నా నిబంధన ఉందా?